ఓకే. గుడ్ మార్నింగ్ టు వరంగల్. ఇదే ఫస్ట్ టైం నేను వరంగల్ రావడం. వరంగల్ తర్వాత కాజీపేటను స్టేషన్లో దిగడం కూడా ఫస్ట్ టైం. మై సెల్ఫ్ సౌజన్య శ్రీధర్ ఫ్రమ్ చెన్నై దగ్గర పొన్నేరి మా ఊరు పేరు. మా హస్బెండ్ శ్రీధర్ సార్, అందుకని నా పేరు సౌజన్య శ్రీధర్. ఈ బిజినెస్లో డబల్ క్రౌన్ డైరెక్టర్గా ఉన్నాను. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్క ఎవరైతే మిమ్మల్ని ఇక్కడికి పిలిచారో వాళ్ళకి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పుకోండి. ఇలాంటి ఒక ఈవెంట్ చూసే నేను డిసైడ్ చేశాను. సేమ్ ఈరోజు మీరు డిసైడ్ చేయబోయే రోజు కొత్త వాళ్ళకి. ఈరోజు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అంటే ఫస్ట్ నాకు మా పేరెంట్స్ కదా, వాళ్ళు లేకపోతే ఏదీ లేదు. ఫస్ట్ మా తల్లిదండ్రులకి ఇక్కడ నేను కృతజ్ఞత చెప్పుకోవాలి. సెకండ్, నేను మ్యారేజ్ అయ్యి వెళ్ళిన తర్వాత నేను ఆంధ్రప్రదేశే, నా తెలుగు క్లియరే కదా. తమిళనాడులో ఇచ్చారు, చెన్నై అని భయపడాల్సిన అవసరం లేదు. నేను పుట్టింది పెరిగింది చదివింది అంతా ఆంధ్రప్రదేశ్, నెల్లూరు డిస్టిక్ తడ. నన్ను ఇచ్చిన ప్లేస్ తమిళనాడు. నా క్వాలిఫికేషన్ ఇంటర్ సెకండ్ ఇయరే. నెక్స్ట్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ ఒక ప్రైవేట్ ఎంప్లాయ్, మా మామయ్య ఒక గవర్నమెంట్ సెక్టార్లో రిటైర్ ఎస్ఐర్గా ఉన్నప్పుడు ఆయనకు కూడా ఆ జాబే వస్తుంది, ఎప్పటికైనా గవర్నమెంట్ వస్తుందని నన్ను అక్కడ ఇవ్వడం జరిగింది. కానీ ఆయన ప్రైవేట్ జాబ్లోనే కంటిన్యూ చేశారు. అంత లోపల గవర్నమెంట్ జాబ్స్ రాస్తూ ఏమైందంటే ఏజ్ అయిపోయింది. నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్స్ రావు. ఆ టైంలో ఇంకా మనకు ప్రైవేట్ జాబే అని చెప్పి ఫిక్స్ చేసుకున్నాం. ఫిక్స్ చేసిన తర్వాత జాయింట్ ఫ్యామిలీలో ఉన్నాం కాబట్టి ఏం తెలియలేదు. ఏదో నిలబెడితే జీతం రావడం ఇవ్వడం వెళ్తూ ఉన్నింది. ముగ్గురు అబ్బాయిలు, ఫస్ట్ అబ్బాయి, సెకండ్ ట్విన్స్. నాకు మామూలుగానే ఒక్కరికి అంటేనే మనకి ఖర్చు ఎక్కువే కదా. సెకండ్ ఇద్దరు అన్నప్పుడు ఎలా ఉంటుంది మా పరిస్థితి? ఎలా ఉంటుంది? చిన్నప్పుడు కొంచెం తెలియలేదు కానీ పెరగను ఫీజులు కట్టాలన్నా 2 మెంబర్స్కి, ఏదైనా డ్రెస్ తీయాలన్నా ఏదైనా ఇద్దరు ఒక్కరికే మా వల్ల అవుతుంది. సెకండ్ ఓకే, థర్డ్ పర్సన్ ఎవరికైనా సరే కొంచెం బర్డన్గా ఉండడంతో ఇప్పుడున్న కాల పరిస్థితులకే నాన్న హెల్ప్ చేసేవాళ్ళు. నేనున్నానని చెప్పి మా నాన్న హెల్ప్తోనే ముగ్గురు పిల్లల్లో ఒక బాబుని ఆయన ఇచ్చిన డబ్బులతోనే ప్రతి ఒక్కటి జరిపించుకునేదాన్ని. కతే నాకు నచ్చేది కాదు అది. మేము ముగ్గురం ఆడపిల్లలమే, కానీ ప్రతిసారి మనం వెళ్ళి మన నాన్నకి అమ్మకి ఇవ్వాలి కానీ మనమేంది వాళ్ళ దగ్గర తీసుకుంటున్నామన్న క్వశ్చన్ అయితే ఉంది, కానీ వేరే దారి లేదు. ఇంకా అదే దారి. అలా పరిస్థితులు జరుగుతూ ఉన్నప్పుడు మామయ్య చనిపోయిన తర్వాత జాయింట్ ఫ్యామిలీ నుంచి బయట రావాల్సి వచ్చింది. అప్పుడు కనిపించాయి. ఏ విధంగా కనిపించాయి అంటే ఫ్యామిలీ అనేది అప్పుడే మాకు అర్థమైంది. ఎలా ముందుకెళ్లాలో తెలియలేదు. ప్రైవేట్ జాబ్లో ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఒక కంపెనీలో ఒక ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తూ ఉన్నారు. అంటే ఇన్ఛార్జర్ అన్నప్పుడు బాగా హెవీ వర్క్ ఉంటుంది, కానీ ఇంక్రిమెంట్ ప్రకారం చూస్తే ఇయర్లీ ఎలా ఉంటుంది? ఇయర్లీ ఎలా ఉంటుంది? 3,000 4,000 పెంచుతారా? అవునా? ఎంత? 1,000 2,000 కదా. 1,000 2,000 కాదు కానీ 1,000 రూపీస్ ఇంక్రిమెంట్ కోసం ఇయర్లీ మేము వెయిట్ చేసేవాళ్ళం. ఆ 1,000 రూపీస్ ఇంక్రిమెంట్ వేస్తూ ఉంటే ఇక్కడ ఖర్చులు ఎలా ఉండేది? మీరు వద్దులే, మీరు డబల్ అక్కడ ఏ ఇంక్రిమెంట్ వచ్చినా మాకు సరిపోయేది కాదు. ఇలా కాదు, ఏదైనా మనం బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఆయన్ని మోటివేట్ చేశాను. బిజినెస్లో ఎలాగైనా ముందుకు వెళ్ళాలా అని చెప్పి నా దగ్గర ఉన్న సపోర్ట్ ఒకటి మా నాన్న వేసిన నగలు. అంతేనా? తీసుకునేదానికి వీళ్ళు రెడీయా? సేమ్ అదేలాగా ఆయన కూడా గెలవడం కోసమే తీసుకున్నారే కానీ అవేదో చెయ్యాలని మాత్రం కాదు, ముందుకు వెళ్ళాలని తీసుకున్నారు ఆయన కూడా. సేమ్ నేను కూడా ముందుకు వెళ్దామని ఇద్దరం కలిసే ఆ పని చేసాం. కానీ ఏ బిజినెస్ మేము వేస్తే ఆ బిజినెస్ వెళ్ళిపోయేది ఎక్కడికి? నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఇంకొకటి సెలెక్ట్ చేద్దాం అని చెప్పి చేసేవాళ్ళు. నేను ఇచ్చేదాన్ని, తిరిగి అయితే ఇంటికి వచ్చేది కాదు. అన్నీ జీరో అయిపోయిన తర్వాత బుద్ధి వచ్చింది. ఇప్పుడున్న పీరియడ్లో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసి ఈ పుట్ల పోటీ ప్రపంచంలో గెలవగలుగుతామా? సెకండ్, అనుభవం లేకుండా ఈ రెండూ లేదు. అప్పుడు మనకి కళ్ళు తెరుచుకున్న రోజుల్లో
దగ్గర అయితే ఏం లేవు. అట్లీస్ట్ అవి మన దగ్గర ఉంటే పిల్లలకి ఎడ్యుకేషన్కైనా పనికొచ్చుంటుందేమో, తప్పు చేసామేమో అని చాలా ఫీల్ అయినాం. మేము ఫీల్ అయిన దానికన్నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా ఫీల్ చేయించుంటారో మీ అందరికీ అర్థమై ఉంటుంది కదా. అలా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, ఇంట్లో ఉన్నవాళ్ళు సేమ్ జీరో ఉన్న పరిస్థితికి వచ్చినప్పుడు మమ్మల్ని చూస్తూ ఉన్నారు. పెద్ద కోడలు నేను, ఇటుపక్క పెద్దమ్మాయినే. కానీ ఎటు చూసినా ఇది లేకపోయేసరికి పెద్ద అనేది ఏమవుద్దండి? ఏం లేదు, ఏమి ఎక్కడ ఆ రెస్పెక్ట్ అనేది కోల్పోయాం. అప్పుడు అర్థమైంది మన పెద్దతనానికి మన రెస్పెక్ట్ ఇవ్వలేదు, రెస్పెక్ట్ ఇచ్చారు అని క్లియర్ అయ్యే లోపల పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. మేము మాకు రెస్పెక్ట్ లేకపోతే పోద్ది, చూసిన విధం పిల్లల్ని కూడా అదేలాగా జరుగుతుంది. జాయింట్ ఫ్యామిలీ, ఇద్దరు ఉంటారు, మా మరిది మేము. కానీ పిల్లల్ని చూసే విధానం అక్కడ ఏమవుతుంది? డిఫరెన్స్ తెలుస్తుంది. ఎవరికైనా అది కష్టంగా ఉంటుందా, హ్యాపీగా ఉంటామా? చాలా కష్టపడేదాన్ని. ఎంత కష్టం అంటే అంత కష్టం. చివరికి తిన్న విషయంలో కూడా డిఫరెన్స్ చూపించేశారు. అప్పుడు అర్థమైంది ఖచ్చితంగా ఏదో ఒకటి దేవుడా చూపించాలా, నేను ఏదో ఒక ద్వారా ముందుకు రావాలా, వీళ్ళ దగ్గర నిలబడి చూపించాలా అని చెప్పి వెతుకుతూ ఉన్నప్పుడు మా హస్బెండ్కి ఓమన్ అనే కంట్రీలో జాబ్ వచ్చింది. వెళ్ళిపోయారు. వీసా వచ్చేదాకా నా దగ్గర చెప్పలేదు, పంపించనని. వీసా వచ్చిన తర్వాత ఓమన్కి వెళ్ళారు. 70 to 1 lakh ఆయనకి శాలరీ రావడం స్టార్ట్ అయింది. కానీ ఆ లైఫ్ అయితే ఏం బాగాలేదు, మాకైతే నచ్చలేదు. అక్కడ అయినా ఇక్కడ మేము పిల్లలు అసలు ఏ డైరెక్షన్స్ చూసినా లేదు. అగ్రిమెంటు, తిరిగి రాలేము. అగ్రిమెంట్ వేసి మళ్ళీ తిరిగి వస్తే ఏం చేస్తారు? ఆ విధమైన పరిస్థితుల్లో మనీ వస్తుంది, కానీ ఏ విధమైన ఫ్యామిలీ అయితే నాకు నచ్చలేదు. 3 మగపిల్లలు ఉన్నప్పుడు నేనైతే ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేసుకోలేకపోయినా ఎలాగైనా ఈయన వచ్చేయాలా. డబ్బు ఉంటే సారు నా దగ్గర ఉండరు, డబ్బు లేకపోతే సారు నా దగ్గర ఉంటారు. ఆ డబ్బు కావాలి, సారు కావాలా, ఏంది అని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించినప్పుడు మా పక్కనింటి అక్క ద్వారానే వెస్టేజ్ అని ఒక ఆపర్చునిటీ నాకు పరిచయం అయింది. వరంగల్ ఎందుకు వచ్చారు ఇక్కడ మీకు అనేది, వై అనేది స్ట్రాంగ్ అయిన దానివల్ల ఇక్కడ అందరు కూర్చున్నారు. నేను వెస్టేజ్కి ఎందుకు వచ్చా? సారు ఉండాలి, వై అనేది నాకు అక్కడ స్ట్రాంగ్ అయింది. ఎందుకు నేను వెస్టేజ్కి వచ్చానన్నది నాకు స్ట్రాంగ్గా ఉంది. కానీ వెస్టేజ్ వచ్చినప్పుడు మాత్రం అక్క వచ్చి చెప్పినప్పుడు కొంచెం లో బీపీ, చాలా వరకు కాల్షియం లేదు నా బాడీలో, ఆ డెఫిషియన్సీ తక్కువ ఉన్నప్పుడు ఆమె దగ్గర షేర్ చేస్తున్నప్పుడు దానికోసమే వచ్చి చెప్పిందే కానీ బిజినెస్ పరంగా చెప్పలా. ఎందుకంటే నా క్వాలిఫికేషన్ ఇంటరే, తెలుగు మీడియం, అది తమిళనాడు. భాష పరంగా నేనేం మాట్లాడలేను, నన్ను ఎక్కడా బయట పంపించరు, నాకేం తెలియదు. ఒక ఇంటి నుంచి నేను బయట వెళ్ళాలన్నా ఎవరు సపోర్ట్ లేకుండా నేను వెళ్ళలేను. ఆ పరిస్థితుల్లో నేనేదో ఈ బిజినెస్ చేసేస్తానని అనుకో ఉంటారా? ఆమె ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలే. కాబట్టి నాకు ఓన్లీ ప్రోడక్ట్స్ వరకు చెప్పి వెళ్ళిపోయారు. నేను పక్క రోజే ప్రోడక్ట్స్ వెళ్ళి తీసేసుకున్నాను, పక్క రోజే. ఎందుకంటే నా పెయిన్స్ అలా ఉన్నాయి కాబట్టి వెళ్ళాను, తీసుకున్నాను. మంచి రిజల్ట్ వచ్చింది. వెంటనే నాన్నకి అమ్మకి షేర్ చేశాను. డాడీ బాగున్నాయి ప్రోడక్ట్స్, తీసుకోండి మీరు కూడా అని చెప్పాను. ఏదోలే చెప్తున్నానని నా ఐడిలోనే తీసిచ్చా. మా చెల్లి వాళ్ళకి పిల్లల విషయంలో కొంచెం చాలా హాస్పిటల్స్ తిరుగుతుంటే దీంట్లో ఉన్నాయని చెప్పి అక్కడే నేను క్యాటలాగ్ తీసుకొచ్చున్నా. ఒక కంప్లీట్ ప్రోడక్ట్ యూజరే నేను, కానీ ఏం కొన్నా? క్యాటలాగ్ కొంటా. ఎందుకంటే విన్నింగ్ యాటిట్యూడ్ అలాగే ఉంటుంది. ఈరోజు చాలామంది బిజినెస్ చేసేవాళ్ళు క్యాటలాగ్ తీయడానికి కూడా అప్లైన్ కదా, కానీ ఏ రోజు అలాగ ఆలోచించేదాన్ని కాదు. క్యాటలాగ్ తీసుకొని నేను చదువుతూ మా అత్త వాళ్ళకి, మా పెదమ్మకి, ఎవరెవరికి ఏమేమి ఉన్నాయో హెల్త్ కేర్లో నేను పెద్ద డాక్టర్ని అనుకొని సప్లిమెంట్స్ ఇచ్చేదాన్ని. దాన్ని చదువుతూ అలా 300, 400 చిన్న చిన్న ఇన్కమ్స్ వచ్చేది. నాకైతే చాలా హ్యాపీ అనిపించేది. ఎందుకంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఒకటి నాకు ఓపెన్ చేశారు సారు. ఆ అకౌంట్ క్లోజ్ అయిపోయి మళ్ళీ రినీవల్ చేసింది ఒకటి అంటే అది వెస్టేజ్ మనీతోనే. ఆ విధంగా చిన్న చిన్న మనీస్ వస్తే సాటిస్ఫాక్షన్ అయిపోయేదాన్ని. చెప్పాలంటే అర్థమయ్యేట్టుగా కాయగూర తీసుకుంటే ఫ్రీ ఏమన్నా ఇస్తే ఎలా హ్యాపీగా ఫీల్ అవుతామో, ఆఫర్స్ ఇస్తే ఫ్రీగా ఫీల్ అయ్యేదాన్ని. చిన్న చిన్న అమౌంట్స్కి గొప్పగా చూసేదాన్ని. కానీ పెద్దగా ఒకేసారి వచ్చేయాలని చూస్తూ ఉంటారు చాలామంది. చిన్న అమౌంటే ఏ రోజైనా పెద్దదవుద్ది, చిన్న చిన్న విషయాలే పెద్దవవుతాయి. అలాగా చిన్న విషయాన్నే పెద్దగా చూసుకుంటూ వచ్చాను.
1.5 year ఆమె అయితే మీటింగ్స్కి ట్రైనింగ్స్కి రెగ్యులర్గా ఫాలో అప్ చేసింది. నువ్వు రెగ్యులర్గా తీసుకుంటున్నావు, ఒక్కసారన్నా మీటింగ్కి వస్తే ట్రైనింగ్స్ వస్తే ఈ బిజినెస్ అర్థమవుతుంది. మీటింగ్ ట్రైనింగ్కి ఎందుకు రావాలి? అర్థం కావాలి. ఈ బిజినెస్ అర్థం కాకుండా చేయగలుగుతారా? ఇంత పెద్ద మహా ఈవెంట్ని ఇలా జరిగిందని మీరు పోయి చెప్పగలుగుతారా? ఇక్కడికి వస్తేనే అర్థమవుద్ది. సింపుల్గా చెప్పాలంటే సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రం అని చూపిస్తే బాగుంటుందా, సముద్రంలో ఉన్న నీళ్ళని వాటర్ బాటిల్లో తీసుకొచ్చి ఇది సముద్రపు నీళ్ళు అని చెప్పితే బాగుంటుందా? సేమ్ మనం అదే చేస్తున్నాం. వీడియోస్ తీస్తున్నారు, వెళ్ళి చూపించుకోండి, ఏం రాదు. ఇక్కడికి వస్తేనే అలా 1.5 year ఒక్క ఐడి కూడా లేదు నా కింద, ఒక్క ఐడి కూడా లేదు. ఎవరికి చెప్పలా, ఇగో సిగ్గు, ఎవరింటికి వెళ్ళను, పంపించరు. అడిగితే కూడా గమ్మున నోరు మూసుకో, నీ వరకు వాడు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఈ విధమైన ఫార్మెట్లో ఉన్నదాన్నే నేను అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళా, చూసా, ఇక్కడ అక్కడ కొడుతున్నారు. మీకు ఎలా ఉందో కానీ నాకైతే ఆ ఈవెంట్ అలాగే ఉన్నింది. 6th class చదువుకుంటున్న లేడీ 75,000 విత్ కార్ అంటుంది. ఇంకొక ఇంటర్ 2nd year చదువుకున్న లేడీ 3.5 lakh అంటుంది. మీతో అందరూ జెంట్సే, ఇద్దరే లేడీస్. ఇప్పుడు ఎలా ఉంటుంది? ఆ జెంట్స్ని మాత్రం నేను చూడలేదు. వాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్లో ఉన్నారు, కండక్టర్ ఉన్నారు, బస్ డ్రైవర్ అందరూ ఉన్నారు అక్కడ కూడా, చదువుకున్న వాళ్ళు, చదువు లేని. కానీ నాకు కనిపించింది ఎవరు? ఎందుకంటే వాళ్ళలాగా నేను అవ్వగలుగుతానని ఇన్స్పిరేషన్ తీసుకున్నా. ఇక్కడ మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలే కానీ మోటివేషన్ అవ్వద్దు. ఇన్స్పిరేషన్గా తీసుకోండి, వాళ్ళలాగా మనము రావాలి. ఆ విధంగా నేను వాళ్ళిద్దరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. ఇంటికి వచ్చాను, నన్ను బయటే పంపించిన మా హస్బెండ్ని కన్విన్స్ చేశా. ఎలా చేశానో చూడండి, అప్పుడు ఎంత స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకొని వచ్చాను. నన్ను బయట అస్సలు పంపించిన మా హస్బెండ్ని మార్చుకున్నాను. ఎన్ని వారాలు మొండిగట్టి నేను వెళ్తాను, చేస్తాను, ప్లీజ్ 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 ప్లీజ్, ఎన్ని ప్లీజ్లో సరే లాస్ట్కి విసుగు పుట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి వచ్చే లోపల పో అని చెప్పిన దాకా. ఎప్పుడు దాకా? ఆ ఒక్క టైం చాలు. పిల్లలు స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి వచ్చే లోపల నేను ఇంట్లో ఉండాలి, లేకపోతే మరుసటి రోజు నువ్వు బయట పోవు. ఇంతే కాన్సెప్ట్. ఎంత దూరమైనా సరే, ఎక్కడున్నా సరే, పిల్లలు వచ్చే లోపల ఇంటికి వచ్చేసేదాన్ని. ఒక్కొక్కసారి నేను వాళ్ళు ఇద్దరం కలిసి ఆ టయానికి లోపల వచ్చేసి నేనే ఫస్ట్ వచ్చానని చెప్పండి నాన్న డాడీ దగ్గర అని చెప్పేది. ఆ విధమైన కమిట్మెంట్తోనే వర్క్ చేశా. మధ్యాహ్నం పుట్ట ఫుడ్ కూడా తినేదాన్ని కాదు, ఒక ప్లాన్ మిస్ అయిపోద్దేమో అని చెప్పి ఇంటికి వచ్చే. ఏదైనా ఆ టైం మొత్తం వెస్టేజ్కే, నాకు తెలియదు చేయడానికి. పైన అప్లైన్ని అక్క ద్వారానే వెళ్ళి ఒక్కొక్కరి దగ్గర ఆమె ఎలా చెప్తుందో మాట్లాడుతూ ఓన్లీ ఒక 10 to 15 మీటింగ్స్ కూడా నేను తీసుకోండను. ఆ తర్వాత అప్లైన్ ఎవ్వరు లేరు, నేనే దిగేశాను. అప్లైన్ని పిలిస్తే వీక్లీ 2 వస్తారు, మనం వర్క్ చేస్తే డైలీ చేయొచ్చు. అర్థమైంది. నెలకి మీ 6 డేట్సే ఇస్తుంది మనకి. ఇట్లయితే మనం ముందుకెళ్ళలేం, మనము రోజు వర్క్ చేస్తేనే ఇది ముందుకు వెళ్ళగలుగుతామని చెప్పి స్టార్ట్ చేసినప్పుడు నా ఇన్కమ్ 375 రూపీస్ స్టార్ట్ అయింది. నేను అప్పుడే చెప్పా, మనకి ఇవన్నీ సెట్ అవ్వవు సౌజీ, 500 నేనే ఇచ్చుంటాను కదా, నెలంతా తిరిగామన్నాడు. మీరు చూడలేదండి అవార్డ్ ఫంక్షన్, నేను చూసా, మీకు అర్థం కాదు, నేను అర్థం చేయిస్తా. ఇంకేం నోరెత్తకూడదు, ఇంకొక ఛాన్స్ ఇవ్వు, ఇంకొక నెల ఛాన్స్ ఇవ్వు. 3rd month 6,000. 6,000 వచ్చినప్పుడే ఆయనకి కొంచెం అర్థమైంది, ఏదో ఉంది, ఏదో చేస్తుంది అని. ఎందుకోలే, నువ్వే సంపాదించుకున్నావు, నీకు ఉపయోగపడే ఏదైనా తీసుకో అని చెప్తే, ఒక వెస్టేజ్లో వచ్చిన అమౌంట్ ఎంతమంది మీరు వెస్టేజ్కి ఇస్తున్నారో తెలియలా. నేను ఆ 6,000 రూపీస్ పెట్టి ఐబాల్లో ఒక ట్యాబ్ కొనుక్కున్నా. ఎందుకంటే వెస్టేజ్ని ఏం చేయాలి మనం? వెస్టేజ్ని ఏం చేయాలా? డెవలప్ చేయాలా. అప్పుడు దానికని టూల్ మన దగ్గర ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుందని ఆర్ఎస్ రాజన్ సార్ మాకు అప్లైన్ మెంటర్, ఆయన తమిళ్లో ఇస్తూ ఉంటారు అవన్నీ. దాంట్లో తెలుగులో ఉన్న వీడియోస్ని నేను దాంట్లో డౌన్లోడ్ చేసుకొని, నాకు మాట్లాడడం రాదు, ఇప్పుడు కూడా నాకు చాలా షివరింగ్గా ఉంది. నేను మాటలు చాలా తక్కువగానే మాట్లాడుతూ ఉంటాను చిన్నప్పటి నుంచి.
అదే అలవాటు అయిపోయింది. మాట్లాడడం అనేది భయం కాబట్టి ఆయన వీడియో వేసి చూపించేదాన్ని. అప్పుడు మీరు ఇప్పుడు అర్థం చేసుకునేది అప్పుడు ఏం అర్థం చేసుకుంటున్నారో మాటలు తగ్గించండి. చాలా వరకు మనం సూది దారం వేసి చాలా తక్కువగా మాట్లాడడం ఆ ట్యాబ్లో నేను చూపించడం స్టార్ట్ చేశాను. చాలా వరకు అర్థమవుతూ వస్తూనింది. ఏదోలో నువ్వు చేస్తున్నావులే నీ కోసంలే అని చెప్పి జాయినింగ్స్ వచ్చేది. నెక్స్ట్ మంత్ ఫోన్ ఎత్తేవాళ్ళు కాదు. రీపర్చేసావో మళ్ళా న్యూ జాయినింగ్స్. ఏం చేయాలా? వచ్చిన వాళ్ళ మీద ఆధారపడకుండా మనం న్యూ జాయినింగ్స్లో ముందుకెళ్ళాలా. వాళ్ళు రీపర్చేస్ చేయకపోయినా పర్వాలా, ప్రోడక్ట్స్ బాగున్నాయి కదా అక్క మీరు ఎవరినైనా నాకు రెఫర్ చేయరా. నా దగ్గర లిస్ట్ లేదు. లిస్ట్ లేనప్పుడు ఏం చేయాలా? ఎవరినైతే మనం జాయిన్ చేయించామో వాళ్ళ దగ్గర లిస్ట్ తీసుకొని వెళ్ళేది. పలానా వాళ్ళు నన్ను పంపించారు, నేను వెళ్ళా. నేను చెప్పిన వాళ్ళంతా వచ్చారో లేదో కానీ ఎవరెవరో వచ్చారు ఇప్పుడు నా టీంలో. అందుకని రెగ్యులర్ వర్క్ మాత్రమే చేశా. ఏ రిజల్ట్ మీద ఫోకస్ చేసేదాన్ని కాదు. వీళ్ళు వచ్చారే వాళ్ళు రాలేదే దాని గురించి అప్లైన్ దగ్గర డిస్కషన్ అయితే అస్సలు ఉండదు. నేను ప్లాన్ చెప్పాను, వాళ్ళు పర్చేస్ చేయలేదు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు రాలేదు, ఈ మాటలు ఏ రోజు అప్లైన్ దగ్గర అయితే నేను మాట్లాడేదాన్ని కాదు. ఎందుకు? ఆయన ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా, మనం వర్క్ చేయమనే చెప్తారు. దానికి ఇంకా ఆయన దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చే కానీ ఈ డిస్కషన్ అయితే పెట్టేదాన్ని కాదు. అప్లైన్ దగ్గర రోజు వర్క్ చేయడం, సార్ నేను ఇలా వర్క్ చేశాను, నిన్నటికన్నా ఈరోజు బెస్ట్గా ప్లాన్ చెప్పా, ఈరోజు ఇంకొంచెం బెస్ట్గా చెప్పా, రేపు ఇంకొంచెం బెస్ట్గా చెప్పాని నన్ను నేను షైన్ చేసుకుంటూ బెస్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళానే కానీ జాయినింగ్స్ కోసం ఎదురు చూసి అయితే వర్క్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ఫస్ట్ నేర్చుకోవాలి. ఏదైనా మా లేడీస్ విషయంలో చెప్పాలనుకుంటే బ్లౌజ్ నేర్చుకోవడానికి వెళ్తాం, వెళ్ళిన వెంటనే కుట్టేస్తామా ఎక్సలెంట్గా? ఎలా ఉంటుంది? చాలా వరకు బయట వాళ్ళకు కుడితే బాగా తిట్లు తిడతారు. సేమ్ సెకండ్ అదేలాగా, థర్డ్ అదేలాగా. ఎప్పుడు వస్తుంది బ్లౌజ్ మంచిగా? ఎప్పుడు? ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంది. సేమ్ వచ్చిన వెంటనే ప్రాక్టీస్ చేయండి. ఏ విధంగా చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, మన అప్లయన్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళని చూడడమే నాకు మా పని. ఎవరు సక్సెస్ అయ్యారో వాళ్ళని అలాగే చూస్తూనే ఉంటా. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తున్నారని. ఆ విధంగానే పెరుగుతూ వచ్చింది. 6,000 అనేది 14,000 అయింది, 30,000 అయింది. 30,000 అయిన తర్వాత అత్తమ్మ ఏమన్నా అంటారేమో అని ఆయన కొంచెం భయపడేది. మా అమ్మ ఏమన్నా నేను చూసుకుంటా, నువ్వు లేట్ అయినా పర్వాలా నేను చూసుకుంటానని చెప్పడం స్టార్ట్ చేశారు. బలం ఎలా ఉంటుంది? ఇంకా ఖచ్చితంగా 30,000 అనేది 48,000 అయింది, 54,000 అయింది, 63,000 అయింది. కోవిడ్ స్టార్ట్ అయింది. కోవిడ్కి ముందు జరిగింది ఇదంతా. ఆఫ్లైన్ ఎన్ని ప్లాన్స్ చెప్పుంటాను, మ్యాక్సిమం ఎంత దూరం వెళ్ళుంటాను ఒక హౌస్ వైఫ్ని కదా, ఎంత దూరం వెళ్ళుంటా. స్కూల్ నుంచి వచ్చే లోపల వచ్చేయాలంటే ఎంత దూరం వెళ్ళగలుగుతాం? అంత దాకే 63,000 వచ్చిందే. ఆన్లైన్ స్టార్ట్ అయింది. కోవిడ్ స్టార్ట్ అయిన వెంటనే కంపెనీ జూమ్ మీటింగ్స్ అన్నారు, లింక్ స్టార్ట్ చేయమన్నారు. అక్కడ లింక్స్లో వచ్చేవన్నీ తమిళే, నాకు వచ్చేవన్నీ తమిళే. దాన్ని రాసుకొని తెలుగులోకి మళ్ళీ ట్రాన్స్లేట్ చేసుకొని నేను మన ఆంధ్రప్రదేశ్ పీపుల్కి, మా టీంకి అంతా తెలుగులో ట్రాన్స్లేట్ చేసేదాన్ని. ఆ విధంగానే జూమ్స్ స్టార్ట్ చేసి ఈరోజు 200 అబో 300 దగ్గర జూమ్ మీటింగ్స్కి వస్తూ ఉన్నారు. అలాగా 63,000 అనేది 70 అయింది, 80 అయింది, 1 lakh అయింది. మా నాన్న ఫోన్ చేశారు, ఏం చేస్తున్నావమ్మా 1 lakh వచ్చే బిజినెస్ ఇన్ని రోజులు నాకు అర్థం కాలేదు, ఏం చెయ్యాలా అని చెప్పి. ఎప్పుడు వచ్చారు మా నాన్న? మా చెల్లి వాళ్ళకి గోల్డ్ కవరింగ్ బిజినెస్ మచిలీపట్నంలో ఉంటారు. చాలామంది సర్కిల్ ఉంటుంది కదా అని స్టార్టింగ్ పీరియడ్లో వెళ్ళి కూర్చొని అడిగేదాన్ని, ఎవరైనా ఉంటే చూపించమంటే నాకు ఎక్కడ ఎవ్వరు తెలియదక్క, అయినా ఇవన్నీ తీసుకొని నువ్వు ఇక్కడైతే వద్దు ఆయన అరుస్తారు అని చెప్పిన వాళ్ళు ఫోన్ చేసి గోల్డ్ కవరింగ్ బిజినెస్ ఏమైంది ఆ టైంలో ఏమైంది ఫోన్ చేసి ఏందక్క ఈ బిజినెస్ నేనేం చేయాలా అని అడిగారు. ఈరోజు తన ఇన్కమ్ 1,10,000. సపోర్ట్ లేకుండా కొంత దూరం నడిచా, సపోర్ట్ వస్తే ఎలా ఉంటుంది? స్ట్రాంగ్ అయింది. ఫ్రెండ్స్ రావడం స్టార్ట్ అయ్యారు. 1 lakh నిజమా? స్టేట్మెంట్ చూపి, బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టు, చెక్ స్టేట్మెంట్ పెట్టడం, వెస్టేజ్ యాప్ డౌన్లోడ్ చేసి నా స్టేట్మెంట్స్ ఫుల్గా పెట్టుకుంటూ వచ్చాను. 1 lakh, 1.5 lakh అయింది, 2 lakhs అయింది, 2 lakhs 22, 3 lakhs అయింది. నాకు డీసీడీగా 3.5 lakh అచీవ్ చేశాను. 3.5 లక్ష ఇంటర్ సెకండ్ ఇయర్ క్వాలిఫికేషన్.
ఇంకా ప్లాన్ అర్థమైంది, ఎలా చేసుకోవాలో అర్థమైంది. ఇంకా మీదట బిజినెస్ నేను స్పీడ్గా చేస్తానా, స్లోగా చేస్తానా? ఖచ్చితంగా నా స్పీడ్ ఇంకా మీరు చూస్తారు. ఇప్పుడు దాకా అర్థం చేసుకుంటూ చేశా, అర్థమయ్యి చేస్తూ ఉన్నా. చాలా వరకు కింద లైఫ్ లైన్స్ని సక్సెస్ చేయించాలా, ఇదే లైఫ్లో వీళ్ళు ఉండకూడదని నాకు అర్థమైన విషయాన్ని వాళ్ళకి అర్థం చేయించుకుంటూ తీసుకొస్తున్నా. సేమ్ ఇన్కమ్ మాత్రం కాదు, ఈరోజు ఊటీ కొడైకెనాల్ ఎక్కడికైనా వెళ్ళాలా అంటే ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి. ఎంతమంది ఇక్కడున్న హాల్లో ఊటీ కొడైకెనాల్ అలా సమ్మర్కి వెళ్తూ ఉంటారు? చూడండి, ఒక్కసారి బ్యాక్ సైడ్ చూడండి, అలా తిరిగి చూడండి, ఎవరున్నారు? లేదు, వెళ్ళాలని లేదా? అలవాట్లు లేవా? అలవాటు లేదా? ఫ్యామిలీలో డబ్బు లేదు కదా? సేమ్ అందరు వెళ్ళడం లేదా? ఊటీ కొడైకెనాల్స్ అంతా సమ్మర్లో ఖాళీగా ఉన్నాయా? ఫుల్లు. కానీ మనం వెళ్ళడంలే. ఎక్కడున్నామో చూడండి, ఏ ప్లేస్లో ఉన్నామో చూడండి. ఏసీ ట్రైన్స్, ఏసీ బస్సెస్ ఏమి ఎక్కం. ఏసీ ట్రైన్స్, ఏసీ బస్సెస్ మనం ఎవరం ఎక్కం. అవి ఖాళీగా ఉన్నాయా? కానీ మనం ఎక్కం. అలాంటి దాన్నే నేను కూడా. అసలు ఎలా ఉంటుంది లోపల ఏసీ ట్రైన్ కానీ బస్సు కానీ కిటికీల్లో చూసేదాన్ని. మా పిల్లలు కారు అద్దం తెరిచి లోపల కారు ఎలా ఉంటుందని చూసి కారు దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటే చాలా బాధ వేసేది. మన లైఫ్ అంతే, వాళ్ళ లైఫ్ అలాగే వెళ్తుంది. కానీ బిజినెస్ ద్వారా వెస్టేజ్లో సిల్వర్ డైరెక్టర్ అని అయితే ట్రావెల్ ఫండ్ వస్తుంది. నా ఫస్ట్ ఫారిన్ ట్రిప్ ఇండోనేషియా, సెకండ్ ఫారిన్ ట్రిప్ అబుదాబి, దుబాయ్, థర్డ్ థాయిలాండ్, మలేషియా, ఫోర్త్ పుకెట్, ఫిఫ్త్ అంటే థాయిలాండ్, మళ్ళా సిక్స్త్ వియత్నాం, సెవెంత్ ద గ్రేటెస్ట్ కంట్రీ స్విట్జర్లాండ్. కొట్టండి. ఎందుకంటే దేవుడు ప్రకృతి అంతా ఆ కంట్రీలోనే ఇచ్చున్నాడు. నిజంగానే చాలా అందంగా ఉంది, ఎక్సలెంట్. అసలు ఇది మిస్ అయిపోయారే చాలామంది వెస్టేజ్లో ఉన్న వాళ్ళని చెప్పి నేనైతే చాలా ఫీల్ చేశా. అక్కడ నాకు మా హస్బెండ్కి మధ్యలో గౌతమ్ బాలి సార్ ఉన్నారు, మన గ్రేట్ ఎండి. ఎన్నో కోట్ల టర్న్ ఓవర్ చేసిన ఒక పర్సన్ ఎలా ఉన్నారండి? మా నాన్న ప్రైవేట్ ఎంప్లాయే, మా హస్బెండ్ ప్రైవేట్ ఎంప్లాయే. వాళ్ళ ఎండీస్ని ఎప్పుడు చూడాల. వాళ్ళు చూడాలంటే కూడా మనకి ఏం కావాలా? అపాయింట్మెంట్ కావాలి. కానీ ఇక్కడ అటువంటి ఒక గ్రేటెస్ట్ కంపెనీ. ఈ ఫోటో తీసింది నాకు రంజిత్ సారే. రంజిత్ సార్కి ఈరోజు నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ చూసారంటే మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయనకి ఇది 6th కంట్రీ వెస్టేజ్ ద్వారా. ఒక బ్యాగ్ తీసుకొచ్చి అమ్మ వాళ్ళ ఇంట్లో 4 బ్యాగులు తీసుకెళ్లేదాన్ని. నేనైతే ఏమి ఇవ్వాల, వెస్టేజ్ మాత్రం ఇచ్చా. వెస్టేజ్ అన్నీ ఇచ్చింది. వాళ్ళకి హెల్త్ని ఇచ్చింది, ఫారిన్ ట్రిప్స్ ఇచ్చింది. నాన్న దగ్గర ఈరోజు 2 వీలర్లో కాదు ఆయన ప్రయాణం ఉన్నింది, సైకిల్లో ఉన్నింది ఆయన ప్రయాణం. అది 2 వీలర్గా మార్చింది. నేను మా చెల్లి వాళ్ళు కలిపి 2 వీలర్ తీర్చాం. కానీ ఇంకా దానిపైన అయితే ఏం తీసేయలేం. కానీ వెస్టేజ్ కార్ ఫండ్ ద్వారా ఆయన కార్ పర్చేస్ చేశారు ఒక 3 months బిఫోర్. మనము సక్సెస్ అవడమే కాకుండా ఇక్కడ చూస్తున్నారా మన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా సక్సెస్ చేయించచ్చు. నెక్స్ట్ చూసారంటే ఇక్కడ మా ప్రయాణం కూడా ఈరోజు హోండా అమేజ్ 11 lakhs వర్త్ కార్. ఈ కారులోనే ఈరోజు నా ప్రయాణం. ఫారిన్ ట్రిప్స్కి వియత్నాం కంట్రీకి 3 పిల్లల్ని నేను తీసుకెళ్ళా. మా హస్బెండ్ ప్రతి ఫారిన్ ట్రిప్కి నాతో పాటు వచ్చారు. ఆయన వర్క్కి వెళ్ళేటప్పుడు నన్ను తీసుకెళ్ళగలిగాడుగా. కానీ ఇక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసేది ఆయనే. ఏ ఫారిన్ ట్రిప్కైనా ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసేసుకుంటారు. నెక్స్ట్ పిల్లలని చూస్తే బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు పిల్లలు. ఒకవేళ వాళ్ళు ఫ్లైట్ ఎక్కాలంటే ఎలా ఏ విధంగా ఎల్లుంటారు? ఒకటి స్టడీస్ కోసం మనం పంపించాలా, సెకండ్ జాబ్ కోసం వెళ్ళాలా, అంతేనా? కానీ విహారయాత్రల కోసం ఫారిన్ ట్రిప్ తీసుకెళ్ళి ఒక వెస్టేజ్ ఉంది అంటే ఒక మదర్గా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను.
ఎంతమందికి ఇక్కడ సొంత ఇల్లులు ఉన్నాయి? ఎవరిని హట్ చేస్తున్నాను అనుకోవద్దు, అట్లే చూసుకోండి, మీరే చూడండి ఎంతమంది అని. సార్ నేను ఎవరిని హట్ చేయలా, ధైర్యంగా ఇలా వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఎంతమందికి మీరు కట్టిన ఇల్లు ఉంది, మీ మామయ్య అత్తమ్మ నాన్న కాకుండా? కొన్ని చేతులు దిగాయి అనుకుంటా. ఓకేనా? మనం కట్టిన ఇల్లు. ఓకే. ఎంతమందికి డూప్లెక్స్ హౌస్ ఉంది? ఒక్కరు. డూప్లెక్స్ హౌస్ ఉన్న ఇల్లులకి ఎంతమంది వెళ్ళున్నారు? అక్కడికి వెళ్ళినప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి? మనము అలా ఉండాలనిపిస్తుంది. ఇంకా ఫ్రీగా తిరుగుతామా ఆ ఇంట్లో? ఎలా ఉంటారు? ఎలా ఎలా మొహమాటంగా ఉంటుంది, ఇంకా గెస్ట్గా ఉంటారు, ఇంకా భయంతో ఉంటారు. సేమ్ మా ఇంట్లో కూడా సొంత మేనత్త కూతురే డూప్లెక్స్ హౌసు. చాలా భయంగా ఉంటుంది, మొహమాటంగా ఉంటుంది, ఏదో తిరగలేని పరిస్థితి, అలా ఇలా ఉంటూ ఉంటాను. అలాంటి భయపడుతూ మొహమాటంలో ఉన్న ఇంట్లో మనము నివసిస్తున్నాము అంటే ఇప్పుడు నాకెలా ఉంటుంది? ఈరోజు డూప్లెక్స్ హౌస్, 4 బెడ్రూమ్స్, 2 హాల్స్, 2 బాల్కనీస్, 2 కార్స్ నిలుపుకునే స్థలం. చాలా ఎక్సలెంట్గా సార్ చెప్పినట్టు 1,30,00,000 ఈరోజు వెస్టేజ్ లేదంటే. మా మామయ్య చనిపోయిన తర్వాత కిందకు వచ్చి వేరుగా మాకొన్ని వేరుగా ఇచ్చారు. అక్కడ చూస్తే రెంటెడ్ హౌసెస్ కూడా ఉంటాయి, అవి కూడా మావే. అక్కడ జాయింట్ బాత్రూమ్ ఉంటుంది. ఆ బాత్రూంలోకి వెళ్ళి చూస్తే వాటర్ ఉంటాయి. ఆ వాటర్ని ట్యాంక్లోకి వెళ్ళి తీసి మళ్ళా అక్కడ మేము వెళ్ళాల. నేనేం అలా పెరగల, కానీ సిచ్యువేషన్. ఈరోజు మా బాత్రూమ్స్ ఎలా ఉన్నాయంటే వేరే లెవెల్. ఫారిన్ ట్రిప్లో ఉంటాయి, అలా ఉంది మేడం మీ ఇల్లు అన్నారు మా లైఫ్ లైన్స్. అంటే అదే ఒక చిన్న కథ. ఒక కుక్క ఉంది, అది ఏం చేస్తుందంటే అలా ఇలా కూర్చుంటూ ఒక పలక మీద శీల ఉంటుంది కదా, ఆ శీల మీద కూర్చునేస్తుంది. శీల మీద కూర్చుంటే ఏమవుద్ది? దానికి గుచ్చుకుంది, నొప్పి పుట్టింది, పైకి లేయాల. లేసేటప్పుడు ఏమవుతుంది? మళ్ళా అది శీల మీద నుంచి పైకి లేయాలంటే ఏమవుద్ది? మళ్ళా నొప్పి పుడుతుంది. ఆ నొప్పి ఎందుకు భరించే దేవుడా అని దాని మీదే కూర్చోంది. ఆ విధంగా ఉన్నాం. కొంచెం నొప్పి ఓర్చుకొని లేసేస్తే ఫ్రీ అయిపోయి అది ఫ్రీగా వచ్చేస్తుంది. కానీ ఆ నొప్పి భరించడానికి కష్టపడి ఆ శీల మీదే కూర్చొని ఆ చిన్న నొప్పిని ఓర్చుకుంటూ కూర్చుంటుంది. ఆ విధంగా ఉంటారా? లేసి బయట పరిగిద్దామా? అలానే నొప్పిని భరిస్తూ ఈరోజు చూడండి, ఈరోజు చూసారా పూల వర్షం? ఒక హౌస్ వైఫ్ సీరియల్స్ చూస్తూ ఇంట్లో టైం పాస్ చేస్తూ అత్త వాళ్ళ ఇంట్లో ఫోన్ చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఫోన్లు చూసి అత్తగారింటికి, ఇవన్నీ కంబైన్ చేసి ఎవరైనా ఫ్రెండ్స్ కనిపిస్తే ఇంకొక సోది, ఆ సోది ఇంకొక సోది, ఇవన్నీ నీకు అవసరమా? ఇంట్లో వచ్చి వాళ్ళ తిట్లు, ఏదన్నా ఒక చిన్న మాట వదిలితే నువ్వు చెప్పావంట కదా నన్ను మన మీద వచ్చి పడడం, ఇవన్నీ ఆపేసి ఓన్లీ వెస్టేజ్ అని ఒక తీసుకోవడం వల్ల ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి పడ్డాను చూడండి. నాకైతే చాలా ప్రౌడ్గా ఉంటుంది. ఈరోజు కూడా మా ఇంటికి అలా వెళ్ళినప్పుడు మన ఇల్లేనా ఇది అని ఒక డ్రీమ్ లాగే ఉంది. ఇంకా కూడా హాల్లో కూర్చున్న అలా ఉంది. ఏదైనా సరే ఒక్కటి కూడా 70,000 తక్కువ తీలా. డైనింగ్ టేబుల్ అయినా, సోఫా అయినా, బెడ్ అయినా, ఏదైనా ఒక్కొక్క రూమ్లోకి వెళ్ళి రాత్రిలో అప్పుడప్పుడు లేచి చూస్తూ ఉంటా, మనదేనా, నిజమేనా. బాలీ సార్కి ఆ టైంలో థ్యాంక్స్ చెప్తూ ఉంటా, ఆయనకి వినిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఏ లైఫ్ నుంచి వచ్చామనేది మీకు అర్థమైంటుంది. రేషన్ షాప్స్కి వెళ్తూ స్కూల్ ఫీజెస్ కట్టలేక చాలాసార్లు పోయి పర్మిషన్ తీసుకొని వచ్చుకుంటూ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము చూడండి. ఆ విధమైన ఒక లైఫ్ స్టైల్ ఇదే, ఇలాగే ఉంటుంది లోపల. ఎలా ఉంది?
అందరికీ ఒకే సిస్టమే, సేమ్ నాకు మీకు అందరికీ ఒకే సిస్టమే. కానీ నేను కొన్ని విషయాలు పాటించినటివి మీకు చెప్తే మీరు సక్సెస్ అవుతారని చెప్దాం అనుకుంటున్నా. సక్సెస్ అయిన వాళ్ళు అయ్యే వాళ్ళు వింటారు, సక్సెస్ కాని వాళ్ళు వింటారా చేస్తారా? చేస్తానంటే చెప్తా, వింటానంటే రంజిత్ సార్కి మైక్ ఇచ్చేసి వెళ్ళిపోతా. ఖచ్చితంగా ఈ విషయాలే నేను చేశాను. అందరికీ వెస్టేజ్ సిస్టమ్ లాగా నాకు వెస్టేజ్ సిస్టమే. మనందరికీ తెలుసు, కన్జ్యూమ్ 100% కన్జ్యూమర్. ఫారిన్ ట్రిప్లోకి వెళ్ళినా కూడా అక్కడ సోప్స్ పేస్ట్స్ అవన్నీ స్టార్ హోటల్ పెడతారు, అవునా? ఏది ముట్టం, ఓన్లీ వెస్టేజ్ బ్రాండే. అక్కడ కూడా ఏది ముట్టం, అక్కడ కూడా ఆ బ్రాండ్ తాకిన దాని వల్లే కదా అక్కడ స్విట్జర్లాండ్ ట్రిప్పు. బ్రాండ్ మార్చచ్చా? అందుకని వెస్టేజ్ బ్రాండే. పిల్లలు ఏదైనా ఇంట్లో నుంచి తీసుకొచ్చి పెట్టినా కూడా బయట ఇసురు కొట్టేస్తా, ఒక్క సెకండ్ కూడా ఇంట్లో ఉండదు. గొంగల పురుగు చూసినట్టే వేరే ప్రోడక్ట్ చూస్తే. అలా ఉంటుందా? ఏ లైఫ్ లైన్ ఇంటికి వెళ్ళినా మేబీ వాళ్ళు ఏదైనా యూస్ చేస్తే కూడా మేడం వస్తుందని ప్రోడక్ట్లు మార్చి గబగబా క్లియర్ చేసి పెట్టేస్తారు. ఒప్పుకోను. ఫస్ట్ స్టెప్పే ఫెయిల్యూర్ అయిపోతే సెకండ్ స్టెప్కి ఎలా వెళ్తాం? 100% కన్జ్యూమర్. ఏదో ఇక్కడ మాటలు చెప్పే బిజినెస్ కాదు ఇది. మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. 1.5 year కన్జ్యూమర్ నేను, ఈరోజు లీడర్ అయ్యా. కన్జ్యూమ్ లేకుండా ఏం చేయలేం. ఏదోలే కన్జ్యూమ్లే మేడం వాడమంటున్నారని కాదు, అలా ఉండాలి కన్జ్యూమ్ అంటే. సెకండ్ షేర్, ఎక్కడ పట్టినా షేరే. పిచ్చిరా దేవుడా దీనికని వెళ్ళిపోతారు. అలా ఉండాలి షేర్, అవునా? థర్డ్ లిస్టే లేదు. 30 మెంబర్స్ని లిస్ట్ రాసి పెట్టుకున్నా. లిస్ట్ రాయమంటే నా కాంటాక్ట్స్ అంతే, 30 మంది నా కాంటాక్ట్స్. మా గ్రేట్ అప్లైన్ తిరుమలయ్య సార్ క్రౌన్ డైరెక్టర్గా ఉన్నారు. ఆయన చెప్పారు, కాంప్లెక్షన్ బార్ ఫ్రీ ఇస్తా మీకు, 100 మెంబర్స్ని లిస్ట్ రాసుకొస్తే లిస్ట్ రాయని అంటున్నారు మీరంటే. ఆ కాంప్లెక్షన్ బార్ సోప్ కోసం లిస్ట్ రాశా. అప్పుడు 100 మంది వచ్చారు. ఆ 100 మందికి ప్లాన్ చెప్పా వెళ్ళి. వాళ్ళ ద్వారా కొంత లిస్ట్ దొరికి రన్ చేశా. నాకు లిస్ట్ లేదు. ఈ రోజుకి లిస్ట్ ఎతికి రాస్తూనే ఉన్నా. అలా రాయాల లిస్టు. క్రౌన్ అయిపోయామే, డబుల్ క్రౌన్ అయిపోయామే కాదు, ఇదే సిస్టమే. లిస్ట్ లేకుండా మళ్ళీ మీరు లెవెల్ మార్చగలుగుతారా? లెవెల్స్ మార్చుకోవడానికి ఇప్పుడు ఈ సిస్టమే. ఫోర్త్ ఇన్విటేషన్ షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి. షార్ట్ అండ్ స్వీట్, మంచి గొప్ప అవకాశం, చాలా బాగుంది. నేను వచ్చి చెప్పనా, నువ్వు వచ్చి వింటావా? ఒకే విషయం అంతే. ఫోన్లలో ఇన్విటేషన్ లొడలొడా కథలు ఏం ఉండకూడదు. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. లేదంటే మీ ఫోన్ని దేంట్లో పెడతారు? ఇన్విటేషన్స్ సింపుల్గా ఉంటే, నాదైతే బ్లాక్ లిస్ట్లో పెట్టిన నెంబర్స్ అయితే అంతగా ఏం లేవు. ఎందుకు కారణం అంటే ఇన్విటేషన్ షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇన్విటేషన్ అనేది ఒక కళ, ఒక ఆర్ట్. ఒక సినిమా ట్రైలర్ వేస్తే సినిమా వెళ్ళి చూడడం లేదా మనం, అవునా కాదా? అలా ఉండాలి ఇన్విటేషన్. నెక్స్ట్ హోమ్ మీటింగ్. ఈ బిజినెస్కి సీక్రెటే హోమ్ మీటింగ్. 10 మందిని కూర్చోబెట్టి చెట్ల కింద అరుగుల మీద జనాలందరినీ కూడేయండి కాదు. ఒక్కొక్క ఇంటికి వెళ్ళి జాయిన్ అయిన ప్రతి పర్సన్ ఇంటికి వెళ్ళి హోమ్ మీటింగ్స్ చేయాలి. 2 ముగ్గురైనా హోమ్ మీటింగ్సే సీక్రెట్. 2-3తో హోమ్ మీటింగ్స్ చేస్తే ఏమవుతుంది తెలుసా? వాళ్ళు మనతో మాట్లాడతారు, మనం వాళ్ళతో మాట్లాడతాం. 10 మంది 15 మందితో హోమ్ మీటింగ్స్ చేస్తే వాళ్ళు మాట్లాడుకుంటారు, డిస్పస్ అవుతారు. ఏది బెస్ట్? అది హోమ్లో జరగాల, చాలా బాగుంటుంది. ఇదే సీక్రెట్. ఒక రోజుకి 10 హోమ్ మీటింగ్స్ కూడా చేశా, 15 హోమ్ మీటింగ్స్ కూడా చేశా ఒక రోజుకి. చేయడంలా మీరు, అందుకే కొట్టడం లేదా? రాత్రి 10:30, 11 సెకండ్ షిఫ్ట్, నైట్ డ్యూటీ, సెకండ్ షిఫ్ట్ వచ్చిన వాళ్ళకు కూర్చొని వాళ్ళకి ప్లాన్ చెప్పి ఇంటికి వెళ్ళేదాన్ని. ఆ విధంగా హోమ్ మీటింగ్స్ అనేదే సీక్రెట్. టీం వర్క్ ఎలా ఉండాలి? అప్లైన్ డౌన్ లైన్ కమ్యూనికేషన్స్తో. ఎప్పుడు మన అప్లైన్తో మనం కమ్యూనికేషన్ ఉండేదే టీం వర్క్. ఫాలో అప్. చిన్న పిల్లల్ని మనం ఎలా ఫాలో అప్ చేస్తాం? వాళ్ళకి పళ్ళు తోమించాలన్నా ఎవరు? మనమే. తోముకో అంటే తోమేసుకుంటారా? కొంచెం పెరిగితే తోమేవా అని అడుగుతాం. సేమ్ 8%లో ఉండే వాళ్ళకి మనమే, 12%లో ఉండే వాళ్ళకి
అడగాలి. బ్రాంచ్ డైరెక్టర్స్కి నువ్వు కింద వాళ్ళకి అడిగి చేయించావా, లేదంటే వాళ్ళని కలుపు అని వాళ్ళని ఫాలోఅప్ చేయాలా? సిల్వర్ డైరెక్టర్స్ని ఫాలోఅప్ చేయాలా, గోల్డ్ని ఫాలోఅప్ చేయాలా, స్టార్ని ఫాలోఅప్ చేయాలా. నేను డీసీడీ అయినా నన్ను ఫాలోఅప్ చేస్తున్నారా లేదా? ఫాలోఅప్లో అంత మోస్ట్ ఇంపార్టెంట్ ఫాలోఅప్ లేకుండా ఏం చేయలేం. వాట్సాప్లో గ్రూపుల్లో మెసేజ్లు పెట్టేస్తే వచ్చేస్తారా? కాల్స్ చేయాలి, పర్సనల్ కాల్స్ చేయాలి. ఎంత దూరమైనా ఫాలోఅప్ చేయండి. లాస్ట్ 27th నుంచి మనం మంత్ అంతా వర్క్ చేసినా కూడా 25th నుంచి ఫాలోఅప్ ఎక్కువ చేసేవాళ్ళం. ఎందుకు? వాళ్ళ లెవెల్స్ వాళ్ళు కంటిన్యూ చేయాలి అంటే మన ఫాలోఅప్లోనే ఉంది. లీడర్స్ మనం అందరం కలిసి ఫాలోఅప్ చేశారంటే ప్రతి ఒక్క పర్సన్ 8%, 12%, 16% అచీవ్ అవ్వడం చాలా ఈజీ. మన ఫాలోఅప్లే ఆ మిస్టేక్స్ జరుగుతున్నాయి. ఫాలోఅప్ అనేది చాలా స్ట్రాంగ్గా చేసుకోవాలి. నెక్స్ట్ చూసామంటే ఇలా చేస్తూ ఉంటాం. ఈ SW5 ఫార్ములా ఆల్రెడీ మనకి నందకిషోర్ సార్ చెప్తూ ఉంటారు. దానికి ముందే నాకు RS రాజన్ సార్ ఇచ్చిన స్లైడ్ ఇది. దగ్గర పైన అప్లైన్ కాల్ చేయకుండా నేను ఎప్పుడెప్పుడు డీమోటివేషన్ అవుతానో ఈ స్లైడ్ చూస్తూ ఉంటా. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ మనం ప్లాన్ వెళ్ళి చెప్పంగానే సమ్ విల్, ఓకే అండి నేను జాయిన్ అవుతాను, పర్చేస్ చేసుకుంటాను అంటారా అనరా? కొందరు సమ్ వాంట్. ఇంకా మీరు ఎంత డిస్కో డ్యాన్స్ చేసినా కూడా కొంతమంది జాయిన్ అవ్వరు. అక్కడ మనం ఆగిపోవచ్చా? ఏం చేయాలా? సో వాట్, స్టార్ట్ వర్కింగ్, సమ్ వన్ ఈస్ వెయిటింగ్. ఎవరో ఒకరు నా జీవితం మారదా, నాకు ఒక గొప్ప అవకాశం రాదా అని ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎదురు చూసే వాళ్ళు ఉండాలా, మన టీంలోకి రావాలి అంటే స్టార్ట్ వర్కింగ్. సమ్ వాంట్ దగ్గర ఒక్క నిమిషం కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. వాటి కోసం టైం వేస్ట్ చేయొద్దు. ఎవరు వద్దన్నారా అన్న ఒక విషయం వాళ్ళ గురించి కూడా ఇంకా మాట్లాడద్దు. నెక్స్ట్ ఏంది గో నెక్స్ట్. ఆ విధంగా సమ్ విల్, సమ్ వాంట్, సో వాట్, స్టార్ట్ వర్కింగ్, సమ్ వన్ ఈస్ వెయిటింగ్. ఈ విషయాన్ని గట్టిగా ఫాలోఅప్ చేసేదాన్ని. గోల్డెన్ కమిట్మెంట్స్ ఇవైతే ఎవ్రీ మంత్ ఐ విల్ డూ 100 PV. 100 PV అందరం చేస్తున్నామా? ఇప్పుడైతే 300 PV అయిపోయింది. అవునా? 300 PV. సెకండ్, అట్లీస్ట్ 1 ప్లాన్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. ఒక్కరికైనా ప్లాన్ చెప్పే అలవాటు మార్చుకోవాలి మనం. ఐ విల్ అటెండ్ మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్. లాస్ట్లో ఏముంది? పాజిటివ్లీ. అంటే మనం రీజన్స్ చెప్పకుండా అటెండ్ చేయాలి. ట్రైనింగ్స్ మీటింగ్స్ ఈరోజు చూశారు, రేపే ట్రైనింగ్ మీటింగ్ అంటే మళ్ళీ నిన్నే కదా విన్నామంటారు. అలా ఉండకుండా ఎవ్రీ మంత్ ఎప్పుడెప్పుడు మీటింగ్స్ ట్రైనింగ్స్ అని మీ గ్రూప్లో పోస్ట్ వస్తుందో మీ అప్లైన్ మీకు కాల్ చేస్తే మీరు ఓడిపోతున్నారని అర్థం. మీరు మీకు అప్లైన్కి కాల్ చేసి ఎక్కడ మేడం మీటింగ్, నేను ఎప్పుడు రావాలా అని అడగాలి. దీనికి ఎగ్జాంపుల్ మీటింగ్ ట్రైనింగ్స్కి ఎంత ఇంపార్టెన్స్ అంటే అంత ఇంపార్టెన్స్. బూట్ క్యాంప్ పెట్టారు సిద్ధార్థ్ సింగ్ సార్ది. 6500 రూపీస్ బూట్ క్యాంప్. ఇక్కడ మీరు ఎంత ఇచ్చారు? ఎంత 800. వా గ్రేట్. 2 డేస్కా? కానీ ఆ 800 కూడా ఎంతమంది ఇవ్వలేదో. ఎంతమంది అప్లయన్స్ దగ్గర ఇప్పించుకున్నారో. ఖచ్చితంగా వెస్టేజ్ బిజినెస్లో ముందుకు వెళ్ళలేం. వాళ్ళకి ఇచ్చేసి బయటకు వెళ్ళండి. ఓకేనా? 6500. నా ఇన్కమ్ చూస్తే 15,000 కూడా దాటలేదు అప్పుడు. కానీ బూట్ క్యాంప్ ఎంత? ఏమన్నా సిద్ధార్థ్ సింగ్ సార్ అంటే ఎవరో తెలుసా? ఈరోజు 1,60,00,000 సంపాదించి అప్పుడు ఆయన ట్రైనింగ్ సెక్షన్ ఎలా ఉంటుంది? మిస్ అవ్వకూడదు, చూడాలి, వెళ్ళాలా. డబ్బులు అయితే లేవు. పోయి ఇంట్లో అడిగితే అరుస్తారు, ఏం లేదు, ఏం చేయలేదు, నా దగ్గర అయితే లేదు, నువ్వు ఎక్కడి నుంచన్నా తెచ్చుకో అన్నారు. మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు ఇచ్చిన 2 వెండి దీపాలు ఉన్నాయి, మా హస్బెండ్కి ఇచ్చి నాకు 6,500 కావాలి, నేను వెళ్ళాలి. అవి అమ్మే వెళ్ళే. ఇదే మూర్ఖురాలరా దేవుడా, వెండి దీపాలు అమ్మి బూట్ క్యాంప్కి వెళ్ళింది. ఈరోజు ఆ 2 వెండి దీపాలే నేను అమ్మా. ఈరోజు ఎంత వెండి ఉంది తెలుసా ఇంట్లో?
అది వెస్టేజ్. నాకు నచ్చింది కొనుక్కున్నా, నాకు నచ్చిన వెండి వస్తువు కొనుక్కున్నా, పూజ రూమ్ అంత గ్రేట్గా ఈరోజు డెకరేట్ చేసుకున్నా. నాకు ఒక బూట్ క్యాంప్, మేము పెట్టిన బూట్ క్యాంప్లో అదే శ్రీధర్ సార్ మా హస్బెండ్ ఆ వెండి దీపాలని ఇంత పెద్దవి ప్రజెంట్ చేశాడు నాకు. ఊరికనైతే సక్సెస్ రాదు, కానీ చిన్న చిన్న విషయాలు కూడా ఎవరో చెప్పిస్తే రాకూడదు, మనకు రావాలి అవన్నీ. సెకండ్, ఇంకొక మీటింగ్కి అత్తమ్మ చనిపోయినారు, నైట్ మాకు దినం జరుగుతుంది 16 రోజుల తర్వాత అందరికీ కదా. ఆ 16th డే మీటింగ్ పెట్టారు మా ఊర్లోనే. మా సార్కి తెలియదు, మా పైన అప్లైన్కి తెలియదు, నేను వెళ్ళాలి. అన్నీ అక్కడ పెట్టి 1 అవర్లో ఆ మీటింగ్కి వెళ్ళి అటెండ్ చేశా. అందరూ నన్ను విచిత్రంగా చూశారు. ఎట్లా చూశారంటే అలా చూశారు, ఎవరు మాట్లాడలా. కిందకు వచ్చిందే మా అమ్మ, ఎందుకని ఇలా అందరి దగ్గర ఊహించుకుంటున్నావు అని అడిగారు. నేనేం, నా పని నేను చేసుకుంటూ వెళ్ళా. ఈరోజు ఎవరు సార్ మనకి ఇస్తారు? అందరి దగ్గర ఊహించుకుంటున్నా అన్నారే, వాళ్ళు ఇస్తారా? ఈరోజు అందరు నన్ను వెల్కమ్ చేస్తున్నారే, నన్ను అడిగి డేట్ పెట్టుకుంటున్నారే, నీ డేట్ ఫ్రీయా అని అడుగుతున్నారే. ఆ రోజు చేసి ఉండొచ్చు, కానీ ఈరోజు అలా ఉండాలి కమిట్మెంట్. మనం వెళ్ళకుండా రేపు ఎవరైనా మీటింగ్ ట్రైనింగ్స్ రాలేదు మన లైఫ్ లైన్స్ అంటే మనం అడగగలుగుతామా? అందరికీ ఒకే ఒక విషయం, ప్రతి ఒక్కరికి మీ రైట్ హ్యాండ్ ఇలా ఒక్కసారి పైకి లేని, ఆ రైట్ హ్యాండ్లో ఒక్క ఫింగర్ మాత్రం తీసుకోండి, ఒకే ఒక ఫింగర్. ఈ ఫింగర్ని అలాగే తీసుకెళ్ళి మీ గెడ్డాం మీద పెట్టుకోండి. మీ గెడ్డాం, గెడ్డాం అంటే ఏది? అందరు ఎక్కడ పెట్టున్నాం? గెడ్డాం అంటే ఇది. మీరందరూ ఎక్కడ పెట్టారు? ఎందుకు? నేనేం చేశానో అదే చేశారు, నేనేం చెప్పానో. డౌన్ లైన్స్ కూడా అంతే, మనం ఏం చేస్తామో అది చూస్తారు, మనం ఏం చెప్పినా వినరు. ఈ విధంగా మీటింగ్ ట్రైనింగ్స్కి రీజన్ చెప్పకుండా వెళ్ళేదాన్ని. స్లైడ్ మూవ్ అవ్వడం లేదా? నెక్స్ట్, ప్రతి ఒక్కరికి ఈ ప్రాసెస్ జరగకుండా మనం గెలవలేం. ఈ ప్రాసెస్ పేరు బ్యూటీ అంటారు, BEAUTY. నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలోనే, నాట్ ఓన్లీ వెస్టేజ్, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలోనే ఒక మహా వ్యక్తి, గొప్ప వ్యక్తి, గెలిచిన ఒక పర్సన్ ఇచ్చిన ఫార్ములా ఇది. ఎవరైనా ఈ ఫార్ములా లేకుండా గెలిచిన వాళ్ళు లేరు. ఈ ఫార్ములాలోనే మనము రావాల్సిందే, ఇది తప్పదు. ఒక సక్సెస్ పాత్ ఇది. బీ ఫార్ బ్రీఫింగ్. బ్రీఫింగ్ అంటే ప్లాన్ చెప్పడం. ప్లాన్ చెప్పని వెంటనే ఏమవుతారండి? ఎగ్జైట్మెంట్ అవుతారా అవరా? అవునా, ఎస్ సూపర్, నేను కూడా చేస్తాను. వెంటనే యాక్టివిటీస్లోకి దిగిపోతారు. యాక్టివిటీస్ అంటే యాక్షన్. ఎవరికి చెప్తారు? వెంటనే ఇంట్లో వాళ్ళకి చెప్తారు. మనం చెప్పి వెళ్ళంగానే పక్కన వాళ్ళకి, అక్కన వాళ్ళకి, ఇలా వచ్చారు, ఇలా చెప్పారు, ఇలా కార్ అంట, అదంట, ఇదంట అని వెంటనే ఏం చేస్తారు? యాక్షన్లోకి వెళ్ళిపోతారు. యాక్షన్లోకి వెళ్ళిందే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా? సరే చెయ్యి చెయ్యి, సూపర్, నువ్వు వెళ్ళు, నేను వస్తా అంటారా? ఏం చేస్తారు? మోటివేషన్ ఏం కాదు కానీ డిమోటివేషన్ చేస్తారు, ఏదైనా చేస్తారు. అక్కడ మనం ఏమవుతాం? అన్హ్యాపీ అవుతాం. ఆ అన్హ్యాపీని మనం అండర్స్టాండింగ్గా మార్చడానికే ఈవెంట్స్. ఈవెంట్స్ లేకుండా అండర్స్టాండింగ్ అవ్వదు. అన్హ్యాపీ జరిగిన చోట అండర్స్టాండింగ్ జరిగేది ఎక్కడ? ఈవెంట్సే. అలా ట్రైనింగ్స్ మీటింగ్స్లో కూర్చోబెట్టాలి, మళ్ళీ అండర్స్టాండింగ్ చేయించాలి. నెక్స్ట్, ట్రైనింగ్ పాస్. ఎప్పుడు ట్రైనింగ్ సెక్షన్స్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. లాస్ట్ ఈల్డింగ్. ఇది జరగకుండా సక్సెస్ లేదు. ప్లాన్ చెప్పాల్సిందే, ఎగ్జైట్మెంట్ కావాల్సిందే, వాళ్ళు యాక్షన్లోకి దిగాల్సిందే. దిగిన యాక్షను అన్హ్యాపీగా మారుతుంది, దాన్ని మళ్ళీ అండర్స్టాండింగ్గా మార్చాలి. అప్పుడే మనకి ఈల్డింగ్ వస్తుంది. ఈల్డింగ్ అంటే రిజల్ట్. ఇది జరగకుండా బ్రాంజ్ డైరెక్టర్ అయినా అన్హ్యాపీలోకి వెళ్తారు, సిల్వర్ డైరెక్టర్ అయినా అన్హ్యాపీలోకి వెళ్తారు, గోల్డ్ అయినా అన్హ్యాపీ, డబల్ క్రోన్ అయినా చిన్న విషయంలో అన్హ్యాపీకి వెళ్తా. మళ్ళీ ఎక్కడ మోటివేట్ అవుతా? ఈవెంట్స్, మీటింగ్స్, ట్రైనింగ్స్. ఇదే మనకు ఏ విషయమైనా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీటింగ్ ట్రైనింగ్స్కి వచ్చిన వాళ్ళంతా సక్సెస్ అవుతారా అంటే నాకైతే తెలియదు. సక్సెస్ అయిన ప్రతి ఒక్క లీడర్ మీటింగ్ ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళే. టీమ్
టీం లేకుండా నేను గెలవాలా, నా చెక్కు మారాలా, నేను గెలవాలా, నా చెక్కు మారాలా అన్న రోజైతే మనకి టీం రాదండి. మన టీంలో ఉన్న వాళ్ళని 12% తీసుకురావాలి. చిన్న ఎగ్జాంపుల్, మనము 3,000 పాయింట్స్ మనం చేసుకోవాలా అనుకుందాం. 3,000 పాయింట్స్ చేసుకోవాలా అన్నప్పుడు మన 3 రాసుకోవాలి. మనము మన కింద ఉన్న లైఫ్ లైన్స్, వాళ్ళ కింద ఉన్న వాళ్ళ పేర్లు రాయాలి. 3,000 అని పైన రాయకూడదు. మీరు అచీవ్ చేయాలంటే మీ పాయింట్స్ పైన రాయొద్దు, కింద మీ లైఫ్ లైన్స్ వాళ్ళని ఎంతెంత అచీవ్ చేయించాలని రాయండి, పైన నిండుతుంది. మీరు పైన రాసి కిందకు వచ్చారంటే గివప్ ఇచ్చుకుంటూ వెళ్ళాల్సిందే. నెక్స్ట్ మంత్ కింద మొత్తం ఫుల్ చేయండి. ఎక్కడెక్కడ ఎవరోని గెలిపించాలని రాస్తూ వెళ్ళండి. మీరు అనుకున్న పాయింట్స్ కన్నా పైన ఎక్కువ అవుతాయి. దట్ ఈస్ ద టీమ్. నెక్స్ట్ ఇక్కడ సక్సెస్ చెక్ అనేది ఏంటంటే, మనం తెలిసిన వాళ్ళతో ఈ బిజినెస్ చేసుకుందాం అని అనుకొని గుడ్డిగా ఏమన్నా నమ్మితే దయచేసి అది మర్చిపోండి. మనకి తెలిసిన వాళ్ళకి చెప్తాం, కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళే మనతో వర్క్ చేస్తారు. ఎక్కడైనా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారా నా చుట్టూ? ఇప్పుడు వచ్చిందేమో అలాగే, ఫ్రెండ్స్కి చెప్పా, రిలేటివ్స్కి చెప్పా, నైబర్స్కి చెప్పా, వాళ్ళకి చెప్పా, నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పా, కానీ నాకు తెలిసిన వాళ్ళంటూ నా టీంలో ఇప్పుడు లేరు. వాళ్ళ మూలంగా వీళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా అలాగే వస్తారు. ఇది ఫస్ట్, దీన్ని గుర్తుపెట్టుకోండి. సెకండ్, డిఫరెన్స్ బిట్వీన్ అడిషనల్ అండ్ మల్టిప్లేషన్. అడిషనల్ జరిగి మల్టిప్లేషన్ మన బిజినెస్లో జరగాల. అడిషనల్ అంటే ఏంది? 1-to-1 హోమ్ మీటింగ్. ఓకేనా? మనం ఈ టీంకి వెళ్తాం, మనకు 4 లైన్స్ ఉంటాయి. ఒకరికి వెళ్ళి 1-to-1 చేస్తాం, హోమ్ మీటింగ్ చేస్తాం, ఇంకొకరికి వెళ్ళి చేస్తాం. ఇవి అడిషనల్. వీళ్ళందరూ తీసుకొచ్చి ఒక ఈవెంట్లో కూర్చుంటే ఏమవుద్ది? మల్టిప్లేషన్. ఈ 2 జరుగుతూనే ఉండాలి టీంలో. 3+3 6, 3x3 సేమ్. మల్టిప్లేషన్ లేకుండా ఈ బిజినెస్ మనం అడిషనల్ చేసుకుంటూ ఉన్నామంటే ఈ బిజినెస్లో ముందుకెళ్ళలేం. దాన్ని మల్టిప్లేషన్ చేసుకోవాలి. థర్డ్, డెప్త్ గివ్స్ సెక్యూరిటీ అండ్ విడ్త్ గివ్స్ యువర్ హయ్యర్ కమిషన్. డెప్త్ అనేది ఏంది? మన కింద ఫౌండేషన్. ఎంత పెద్ద బిల్డింగ్ అయినా కట్టాలా అంటే మనకి కింద పునాది స్ట్రాంగ్గా ఉండాలి. అందుకని డెప్త్ ఎప్పుడు మనకి బిజినెస్లో సెక్యూరిటీ ఇస్తుంది. డెప్త్ని ఎప్పుడు మర్చిపోవద్దు. మనకి కంటిన్యూ ఇన్కమ్ ఇస్తుంది. హై లెవెల్లో ఇన్కమ్ వెళ్ళిపోయేది, తక్కువ లెవెల్లో ఇన్కమ్ వచ్చేది అలా ఉండదు. మనకి ఎప్పుడు డెప్త్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మన ఇద్దరం కలిసి ఒక దగ్గరికి వెళ్తున్నాం, అప్ లైన్ డౌన్ లైన్, ఒక జాయినింగ్ ఎవరితో మనం మాట్లాడుతాం, అన్నోన్ పర్సన్ అనుకుందాం. ఆ అన్నోన్ పర్సన్ని మనం వేసుకోవాలా, లైఫ్ లైన్కి వేయాలా? ఎందుకు? డెప్త్. మన ఇద్దరికి కలిసిన ఒక పర్సన్ తెలిసారు అనుకుంటే, అయ్యో మనకి ఎవ్వరు లేరే, మనమే వేసుకునేద్దాం, మన కడుపే నింపుకునేస్తాం అని మీరు డెప్త్ సెక్యూర్ చేసుకోకపోతే మీ చెక్కు సెక్యూరిటీ కాదు. డెప్త్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే మేడం, మేము డెప్త్లో వేసుకొని వెళ్ళిపోతాం, కుదరదు. విడ్త్ ఉండాలి. విడ్త్ అంతే ఇంపార్టెంట్. విడ్త్ మన ఒక లెవెల్స్ని మారుస్తుంది. డెప్త్లో ఉన్న ఇన్కమ్ మనం తీసుకోవాలి అంటే విడ్త్ ఉండాలి. అప్పుడు ఇక్కడ పని చేయకుండా ఎవరో వచ్చేస్తారు. మా నాన్నకి పెద్ద నెట్వర్క్ ఉంది, మా నాన్న వచ్చేస్తారు, మా మామ వస్తే నేను చేసేస్తా, వాళ్ళు వస్తే నేను చేసేస్తానని అనుకోవద్దు. మిమ్మల్ని మీరు నమ్మండి. మీ దగ్గర ఉంది స్ట్రెంగ్త్. ఎవరి దగ్గర ఎందుకు వాళ్ళు వస్తే వచ్చేస్తారు, వీళ్ళు వస్తే మనం చేసేద్దాం అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. వాళ్ళకి టాకింగ్ పవర్, చాలామంది చెప్తారు టాకింగ్ పవర్. నాకు టాకింగ్ పవర్ లేదే స్టార్టింగ్లో. ఈరోజు నా చెక్ మాట్లాడుతుంది, నేను మాట్లాడాల. నా ఇన్కమ్ మాట్లాడుతుంది, నా సక్సెస్ మాట్లాడుతుంది. సక్సెస్ కాని వాళ్ళు ఎప్పుడు టాకింగ్ పవర్ ఉన్నా కూడా వేస్ట్. సక్సెస్ అయిన వాళ్ళు టాకింగ్ పవర్ ఉండాలి. మీరే సక్సెస్ఫుల్ పర్సన్, మీ దగ్గర ఆ టాకింగ్ పవర్ ఉంది, మీలోనే ఉన్నారు లీడర్షిప్ అని మిమ్మల్ని మీరు నమ్మండి తప్పనిచ్చి ఎవరిని మాత్రం వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు మనకి ఇన్కమ్ వచ్చేస్తుంది అని ఎవరోన్నా మన కింద వేయడం ఇలాంటి ఆలోచనలు ఇక్కడ అవసరం లేదు. లాస్ట్, లుక్ ఫర్ పీపుల్ హూ ఆర్ హంగ్రీ ఫర్ సక్సెస్. ఆకలితో ఉన్నా, దేవుడు ఇచ్చాడు, తిన్నా. అలా ఎంతమంది ఆకలితో ఉన్నారో చూడండి. ఆకలి ఏంది? ఎవరైనా ఇస్తే బాగుండు అన్నవాళ్ళు కాదు. క్రికెట్ చూసుకుంటూ, స్టేటస్లు చూసుకుంటూ,
వాట్సాప్ చూసుకుంటూ ఫేస్బుక్లు చూసుకుంటూ ఉన్న వాళ్ళకి ఆకలి ఉంటుందా? ఎవరికి ఉంటుందండి ఆకలి? ఇక్కడ మనందరం ఇక్కడ ఉన్నాం. టైం ఎంత అయింది? ఎంత? 1:20. ఆకలేస్తుందా? భోజనం తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఎవరు హరీబరిగా తింటారు? బాగా ఆకలి ఉన్న వాళ్ళు తింటారు. వేరే దగ్గరికి వెళ్ళాలా ఇంకెక్కడికైనా అన్నవాళ్ళు తింటారు. అంటే వాళ్ళకి గోల్ ఉండాలా, డ్రీమ్స్ ఉండాలి. ఈ రెండు ఉన్న వాళ్ళే గెలుస్తారు. ఆ రెండు ఉన్న వాళ్ళు మీ టీంలో ఎవరని చూసుకోండి. ఆల్రెడీ రంజిత్ సార్ చెప్పిన డైలాగే, గాడిదల్ని ఎంచుకోకుండా. చాలా గ్రేట్ డైలాగ్. అప్పుడు అర్థమైంది మనం ఎవరితో వర్క్ చేస్తున్నాం అని. ఆ రోజు నుంచి కొంచెం మార్చుకున్నా. క్లియరా? గాడిదలు ఎవరు ఉంటారని తెలుసా? కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, చెప్పనా? ఏమనుకోకూడదు, సారీ. ఇచ్చిన గోల్ని కంప్లీట్ చేయరు, గివప్ ఇస్తారు. 1-to-1 చేయరు, హోమ్ మీటింగ్స్ చేయరు, అప్లైన్ వస్తేనే పోతారు. పర్చేస్ చేసుకోవడానికి కూడా అప్లైన్ కావాలి. మీటింగ్ ట్రైనింగ్స్ అంటే డబ్బులు అప్లైన్ పెట్టాలి. అట్లీస్ట్ క్యాట్లాగ్ కూడా వాళ్ళ దగ్గర ఉండదు. వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కూడా వచ్చిన తర్వాత, డబ్బులు వచ్చిన తర్వాత మారుతామంటారు. మనం మారితే డబ్బు వస్తుంది. మన ఆలోచన విధానమే. ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళే ముందు మనం అక్కడి నుంచి బయట వచ్చేయండి. సేమ్ ఒక కవర్లో క్యాట్లాగ్ పెట్టుకొని 1-to-1 వెళ్ళేదాన్ని నేను కూడా. తెలియదు, హ్యాండ్ బ్యాగ్ తగిలించుకునేదానికి అవమానం. ఎందుకంటే మాకు నేర్పించలే. హ్యాండ్ బ్యాగులు తగిలిస్తే ఇది ఎక్కడికో వెళ్తుంది, హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని అంటారేమో అని వాళ్ళ గురించి ఆలోచించా. ఒక్కరోజు ఇలాంటి ట్రైనింగ్ విని ఎవరు ఏమన్నా అనుకోనని హ్యాండ్ బ్యాగ్, ల్యాప్టాప్ బ్యాగ్ తగిలించుకొని ఈరోజు బయట వస్తున్నా. అలాగా హంగ్రీ ఉన్న పీపుల్తో వర్క్ చేశారంటే మన డ్రీమ్స్ కూడా ఫుల్ అవుతాయి. ఇది వచ్చి సక్సెస్ మంత్ర. ద సింగిల్ సెంటెన్స్ మంత్ర ఫర్ సక్సెస్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. బిన్ హ్యాండ్ఫుల్ ఆఫ్ లీడర్స్ అండ్ మేక్ దెమ్ సక్సెస్ఫుల్. ఇక్కడ మనుషుల్ని చేర్పించేస్తే సక్సెస్ రాదండి. మనుషుల్ని గెలిపిస్తే సక్సెస్ వస్తుంది. మనుషుల్ని చేర్చేద్దాం, ఇంతమందిని వేసేద్దాం, అంతమందిని గప్పేద్దాం అంటే ఏం రాదు. మనం సక్సెస్ అవ్వాలి అంటే మన లైఫ్ లైన్స్ని సక్సెస్ చేయించుకుంటూ రావడమే. నాకు ఇష్టమైన విషయం, చాలా ఇష్టమైంది. ఎంతమందికి తెలుసు దీని గురించి? ఎంతమందికి తెలుసు? అంతేనా? గుడ్డు మాత్రం కనిపిస్తుందా? ఓకే. ఇఫ్ అన్ ఎగ్ ఈస్ బ్రోకెన్ బై అవుట్ సైడ్ ఫోర్స్, లైఫ్ ఎండ్స్. గుడ్డు మనం పగలగొడితే ఏమవుద్ది? గుడ్డు బతుకు ఆ రోజుతో ఆమ్లెట్ అయిపోద్ది. అంతేనా? తినేస్తాం, ఎండ్. అదే గుడ్డు అదిగా పగిలితే ఇంకొక ప్రాణం. సేమ్ మేడం, మా డౌన్లైన్ ఒక అబ్బాయి మీరు కానీ వచ్చి చెప్పాడంటే తను చేసేస్తాడు. మీరు వచ్చి చెప్పండి, సార్ మీరు మాట్లాడండి, మేడం మీరు మాట్లాడండి. మాకు డౌన్లైన్ వచ్చారంటే అప్లైన్ని మాట్లాడమందాం. వాళ్ళు మన ఏం చేయరు, వాళ్ళుగా పగలాల. ఫుల్ థింక్ దే ఆల్రెడీ నో. మీటింగ్ ట్రైనింగ్స్కి వచ్చాం, మాకు తెలుసులేని బయట తిరిగే వాళ్ళు ఉన్నారు. ఈరోజు సార్ వాళ్ళంతా మంచి మంచి లెవెల్స్లో అచీవ్ అయినారు. అయినా ఏదో నేర్చుకోవాలన్నారు. వాళ్ళు రిచ్ పీపుల్. ఎక్కడైనా సరే చిన్న పాయింట్ అయినా దొరకదా అని ఆలోచిస్తూ ఉంటారు, నేర్చుకుంటూనే ఉంటారు. మాకన్నీ తెలుసులే అని విఐపి చూస్తాం. మళ్ళీ విఐపికి రమ్మంటే మాకు తెలుసు, మళ్ళీ నేర్చుకోవాలి. విఎల్సి అయినా విఐపి అయినా ఏ ట్రైనింగ్ అయినా మీటింగ్ అయినా నేర్చుకుంటూ ఉండే వాళ్ళే రిచ్ పీపుల్. రాని వాళ్ళు పూర్గా ఉండడానికి వచ్చామా మళ్ళీ ఇక్కడ. అలాగా లాస్ట్ విషయం మాత్రం గట్టిగా పట్టుకొని ఇక్కడైనా సరే నేర్చుకుంటూ వెళ్ళేదాన్ని. ఈ 17 ప్రిన్సిపల్స్ మీకు కావాలా? ఆ బుక్ తీసుకొని చదువుతారా? లే అప్లైన్ తీసేయాలి ఆ బుక్ కూడా? అవసరం లేదా? సీక్రెట్స్ ఆఫ్ ద మిలీనియర్ మైండ్ చాలా గ్రేట్ బుక్. 17 సక్సెస్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకున్నా, ఇవి తెలుగులో ఉంటాయి కాబట్టి చదివేదాన్ని. ఆ సెకండ్ ఇయర్ చదువుకున్న నాలెడ్జ్ దీనికి ఉపయోగించా. నాకు చదువు లేదే, మా నాన్న నన్ను తమిళనాడులో ఇచ్చేసారే అని ఆలోచించుకుంటుంటే ఏం రాదు. నెట్వర్క్ మార్కెటింగ్ బుక్స్, సక్సెస్ అయిన పీపుల్ ఇవి రాసిన పుస్తకాలు. లాస్ట్లో అక్కడ హెలెన్ కెల్లర్ అని ఉంది, గమనించారా? ఎవరు ఆమె? ఎవరికి తెలుసు?
సార్ రైటర్, వెరీ గుడ్. ఇంకా బ్లైండ్ పర్సన్, సూపర్. ఇంకా చెప్పండి. నేనేదో చెప్పేసి ఆమె ఎవరు అని చెప్పి వెళ్తే కుదరదు, అందుకని. మ్యామ్ కళ్ళు కనిపించవు, చెవులు వినిపించదు, వెరీ గుడ్. మాట రాదు, గ్రేట్. క్లాప్స్ ఇవ్వండి సార్కి, మేడంకి. మనకు తెలియవులే అవన్నీ. సక్సెస్ అయిన వాళ్ళ గురించి అంతా మనం వినం, చదవం కదా. చిరంజీవి ఎక్కడ పుట్టాడు, పవన్ కళ్యాణ్ ఎక్కడ గెలిచాడు, ఎన్ని 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 వార్డ్స్లో గెలిచారు, ఇంకా కదా. వాళ్ళు గెలుస్తారు సార్. మనం వాళ్ళ పిల్లలకి చేర్చి పెట్టుకోవడం కోసం ఉన్న డబ్బునంతా ఎక్కడో ఒక దగ్గర పోయాలని వాళ్ళు గెలుచుకుంటున్నారు. మనం ద గ్రేట్ పర్సన్ హెలెన్ కెల్లర్. మేడం చెప్పినట్టు ఆమె పుట్టుకతోనే చెవులు వినిపించో, కళ్ళు కనిపించో, ఒక హెవీ ఫీవర్ వచ్చిన తర్వాత మాట రాలేదు. 1.5 ఇయర్లోనే ఆమెకి మాట కూడా రాకుండా అయింది. ఫస్ట్ 2 లేవు, ఆ తర్వాత 3 కంప్లీట్గా అంది. ఆమెకు ఒక మంచి కోచ్ని పెట్టి వాళ్ళ పేరెంట్స్ ఆమెకి ఇవ్వడం జరిగింది. దాంతో ఈరోజు ఆమె ఒక ప్రొఫెసర్. అంటే ఎలా అంటే ఈరోజు బ్లైండ్ స్కూల్స్ అన్నీ జరుగుతున్నాయి కదా, ఆ బ్లైండ్ స్కూల్స్ పెట్టిన దానికి కారణం ఈమె. ఆమె ఏం చెప్తుందంటే, ఐ ఆమ్ ఓన్లీ వన్ బట్ స్టిల్ ఐ ఆమ్ వన్. ఐ కెనాట్ డూ ఎవ్రీథింగ్ బట్ స్టిల్ ఐ కెన్ డూ సంథింగ్. మనం ఏదో చేయబల్లా, ఏదేదో చేయబల్లా, అసలు తెలిసిన విషయాలు చేస్తున్నామా? ఫస్ట్ ఏదో మనం ఆమె వల్ల ఏం చేయగలుగుతాం? ఏం చేయలేదు. అది ఏదో కొంచెం చేయగలుగుతుందంట. ఆ చేసే విషయాన్ని బెస్ట్గా చేసింది. అందుకే ఈరోజు మనం ఆమె గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రతి ఒక్క బుక్లో ఆమె గురించి ఉంది. ఒక సక్సెస్ఫుల్ ఉమెన్, చాలా గ్రేట్ పర్సన్. నెక్స్ట్, వీ డోంట్ నీడ్ మోర్ స్ట్రెంగ్త్ ఆర్ మోర్ ఎబిలిటీ ఆర్ గ్రేటర్ ఆపర్చునిటీ, బట్ వీ నీడ్ ఈజ్ టు యూస్ వాట్ వీ హ్యావ్. ఇది సేమ్. మనం అన్ని విషయాలు తెలుసుకొని అప్లై చేసి ఏదో చేసేయాలా, వీళ్ళ దగ్గర తీసుకెళ్తే ఏదో చెప్తారు, వాళ్ళ దగ్గర తీసుకెళ్తే ఏమో చెప్తారు. మన అప్లైన్ కాకుండా యూట్యూబ్ ఛానల్స్లో చూపించడం అవి ఇవి ఏది చేసినా సార్, మనం ఏదో ఒక విషయం, తెలిసిన విషయాల్ని ప్రాపర్గా మనం చేసుకుంటూ మన లైఫ్ లైన్స్ కూడా ఇవి చేస్తున్నారా లేదా అని మీరు గమనించుకుంటే చాలు. చిన్న చిన్న విషయాలు చేయండి, పెద్ద చేంజెస్ వస్తాయి. పెద్దది ఏదో చేసేయాలనుకోవద్దు, చిన్న చిన్న విషయాలే. మార్నింగ్ లేవడం అలవాటు ఉంది అందరికీ. చాలామంది మార్నింగ్ మీటింగ్స్ కూడా లేయరు, తెలుసు లేయాలా అని తెలుసు, కానీ అప్లైన్కి కాల్ చేయాలా అని తెలుసు, కానీ తెలిసిన విషయాలే. అప్లైన్ని తిట్టకూడదు అని తెలుసు, కానీ అప్లైన్ని క్లాస్ లైన్ దగ్గర మాట్లాడకూడదు అని తెలుసు, కానీ 100 PV 300 PV మనం సెకండ్ డే కన్సిస్టెన్సీ రోజే చేయాలనే తెలుసు, కానీ గెలవాలా, సక్సెస్ అవ్వాలా. నేను ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ మీకు తెలియవా? కానీ మనం వైఫ్ అండ్ హస్బెండ్గా చేసేవాళ్ళు ఓకే, వేరుగా చేస్తున్నాం కదా. వైఫ్ హస్బెండ్ చాలామంది 90% వైఫ్ అండ్ హస్బెండ్గా ఉన్న వాళ్ళు 10% ఉంటారు. అప్పుడు మనం ఇక్కడ బయట వస్తున్నాము అంటే, ఇలాంటి మీటింగ్ ట్రైనింగ్స్ మనం వస్తున్నామంటే, లేడీస్ హస్బెండ్స్ మనల్ని ఏదో తను సాధిస్తుందని పంపించారు. మీరు చెయ్యని విషయాలన్నీ వాళ్ళకి తెలియవు, కానీ వెస్టీజ్లో సక్సెస్ రాలా, నోరు మూసుకొని కూర్చో అంటారు. మీకు కొంచెం టైమే ఉంటుంది. ఈ కొంచెం టైంలో ఎలా పరిగెత్తాలంటే ఒక చిన్న స్టోరీ చెప్తా. విమానము రాకెట్ కథ అందరికీ తెలుసుంటుంది. తెలుసా? తెలీదా? తెలిసిన వాళ్ళకు ఓకే, తెలియని వాళ్ళకి చెప్దాం. విమానం అడుగుతుందంట, నేను బాగా అందంగా ఉన్నాను, నాకు ఎయిర్పోర్ట్ ఉంది, ఎక్సలెంట్గా ఉంది, సూపర్గా ఉంది, మంచిగా ఉంది, నాకు పైలట్ అన్నీ ఉన్నారు, కానీ నాకన్నా ఫాస్ట్గా నిద్రపోయేటప్పుడు గొడవ పడతాం కదా, నీకన్నా ప్రేమ ఎక్కువ నాకే అని. ఆ గొడవలో గెలుస్తారా? సక్సెస్ చేసి గెలుస్తారా? నేను గొడవలో గెలవలా, నాకే ప్రేమ ఉందని నిరూపించుకున్నా. మీ ప్రేమను అక్కడ నిరూపించండి. ఎవరేమన్నా తుడుచుకుంటూ వెళ్ళండి, కండలేం కరిగిపోవు, రక్తమేం కారిపోదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక లీడింగ్ లేడీ అంటే, నా పేరు వస్తుందంటే ఆ రోజు అవి జరిగాయి కాబట్టి.
సక్సెస్ పాత్ అండి ఇవన్నీ. అవి జరగకుండా అది జరగదు. స్ట్రైట్గా ఏది రాదు. అందరికీ జరిగిందే మనకి. అయితే వెస్టేజ్లో మనం ఏం చేస్తున్నాం? డబ్బు పెడుతున్నామా? ఏమన్నా వెస్టేజ్ ఆఫీస్లో మనం పోగానే వాళ్ళు ఏమన్నా డబ్బులు అడుగుతున్నారా? అన్నీ ఫ్రీ. మనం వర్క్ చేస్తే చాలు. ఇంతకైనా ఈజియెస్ట్ ప్లాట్ఫామ్ ఏమన్నా ఉన్నాయా? ఈ భూ ప్రపంచంలోనే లేదు నన్ను అడిగితే. సాధారణమైన ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఈరోజు తాకుతున్నాయి. చూస్తూనే మనం కామ్గా ఉంటే కరెక్టా? ద రిచెస్ట్ పర్సన్ ఎవరు? ఏం చెప్పాడు? ఇఫ్ ఐ వుడ్ బి గివెన్ ఏ ఛాన్స్ టు స్టార్ట్ విల్ ఓవర్ అగైన్ ఐ విల్ చూస్ నెట్వర్క్ మార్కెటింగ్. ఆయన ఒకవేళ మొత్తం క్లోజ్ అయిపోతే మళ్ళా మీరు ఏ ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తారు సార్ అని అడిగితే నేను నెట్వర్క్ మార్కెటింగ్ని స్టార్ట్ చేస్తాను అని చెప్పాడంట. నేను డాక్టర్, నేను లాయర్ అనేది గొప్పగా చెప్పుకుంటాం. నేను వెస్టేజియన్ అని గొప్పగా చెప్పుకుంటున్నామా? రాబోయే రోజుల్లో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో జాయిన్ అవ్వాలంటే ఎగ్జామినేషన్ వస్తుంది. తెలుసో తెలియదో? సింపుల్. ఒక రోజుల్లో ఏఎస్ఎం చెప్పేది, డాక్టర్ గెలుస్తున్నాడంటే చాలామంది పేషెంట్స్కి క్లియర్ చేస్తూ ఆయన గెలవచ్చు. ఒక అడ్వకేట్ గెలుస్తున్నాడన్నా కూడా చాలామంది కేసెస్ని ఆయన క్లియర్ చేసి గెలవచ్చు. కానీ ఒక నెట్వర్కర్ గెలుస్తున్నాడు అంటే చాలామంది ఆయన కింద సక్సెస్ఫుల్ పీపుల్ ఉండే ఆయన గెలుస్తాడు. అప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ మనకెందుకు సపోర్ట్ చేయదు? ఈరోజు టీడీఎస్ నెలకి కడుతున్నామా లేదా లీడర్స్? టీడీఎస్, మన టీడీఎస్ ద్వారా గవర్నమెంట్కి డబ్బులు వెళ్తున్నాయా లేదా? ఆల్మోస్ట్ నేను జిఎస్టీ కట్టాల్సిన ప్లేస్కి వచ్చేసా. జిఎస్టీ కట్టాలా అంటే ఒక నెలకి ఒక సంవత్సరానికి ఎంత సంపాదించాలా? నా ఇన్కమ్ ఎంత? టీడీఎస్ కడుతున్నా, జిఎస్టీ కడుతున్నా గవర్నమెంట్కి. మా ఇంటిని బాగు చేద్దామని వచ్చా. ఈరోజు ఇండియాకి నేను కడుతున్నాను అంటే ఇండియా డెవలప్మెంట్ కోసం కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నామని చాలా గర్వంగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే, హ్యాపీ రిపబ్లిక్ డే అని గర్వంగా చెప్పే అధికారం వెస్టేజియన్స్కి మాత్రమే ఉంది. వెస్టేజ్లో ఉన్న లీడర్స్కి మాత్రమే ఉంది. ఆ విధంగా గ్రేట్ పర్సన్, ఇష్టమైన పర్సన్. వెస్టేజ్కి రాకముందు కూడా ఏంటంటే నాకు చాలా ఇష్టం, చాలా బుక్స్ అవి చదివేదాన్ని. అందరికీ చెప్పిందే ఇవన్నీ. కళలు నిద్రలో కనేటివి కళలు కాదు, నిద్ర పట్టకుండా వచ్చేటివే కళలు. ఆయన చెప్పిన మాట చూడండి, నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ ఆఫ్ 21st century. ఆల్మోస్ట్ వచ్చేసాం. విచ్ మస్ట్ బి జాయిన్ బై ఎవ్రీ యంగ్ మ్యాన్ అండ్ ఉమెన్ గ్లోబలీ, అదర్వైజ్ యూ కెన్ నెవర్ గెట్ ద బెస్ట్ ఆఫ్ యువర్ యూత్ ఏజ్. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సార్ చెప్పారు, నేను చెప్పలా. అలాంటి గ్రేట్ ఇండస్ట్రీలో ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ పరంగా 37th ప్లేస్లో ఉన్న మన ఇండియన్ కంపెనీ వెస్టేజ్లో ఉన్నాం. వెస్టేజ్ ఎక్కడికి వెళ్ళబోతుంది? టాప్ 10లో ఒక నెంబర్గా వెళ్ళబోతుంది. ఆల్మోస్ట్ మనందరూ ప్రపంచ శక్తి యూనివర్స్ కనెక్ట్ అయ్యి అందరు లీడర్స్ చెప్తున్నారు టాప్ 10లో ఒకటి కాదు, టాప్ 10లో నెంబర్ 1 కావచ్చు అని. ఆ ప్లేస్లో ఉన్నాం. సాధారణమైన ఇండస్ట్రీలో మనం లేం, సాధారణమైన కంపెనీలో అయితే లేం. మేనేజ్మెంట్ చూశారంటే ఎక్సలెంట్. రాబోయే రోజుల్లో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ఎలా ఉండాలి అని ఎవరైనా అడిగితే వెస్టేజ్ లాగా ఉండాలి అని చెప్పాలంట. నెట్వర్క్ మార్కెటింగ్లో లీడర్స్ ఎలా ఉండాలి అంటే వెస్టేజ్లో ఉన్న లీడర్స్. నెట్వర్క్ మార్కెటింగ్లో ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయంటే వెస్టేజ్ ప్రోడక్ట్స్. ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్గా, ఎగ్జాంపుల్గా నడుచుకుంటుంది వెస్టేజ్. అటువంటి ఒక గ్రేట్ కంపెనీలో ఉండడానికి గర్వంగా మనం ఫీల్ అవ్వాలి. కానీ ఎప్పుడు వెస్టేజ్లో ఉన్నా, నేను వెస్టేజ్ చేస్తున్నా అని చిన్నగా చప్పుడు లేకుండా మాట్లాడద్దు. చప్పుడు చేయండి, సింహంలాగా గర్జించండి. ప్లాన్ చెప్పే విషయంలో గర్జన ఉండాలా. పిల్లిలాగా మీలో ఇంకా నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ మీద బిలీఫ్ లేదని అర్థం, వెస్టేజ్ మీద బిలీఫ్ లేదని అర్థం. మీరు వెస్టేజ్ని నమ్మాలా, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీని నమ్మాలా అంటే దానికైనా బుక్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, ఆడియోస్ ఉన్నాయి, వెస్టేజ్ ఉంది. ఫోన్లు గంటలు మాట్లాడడం ఆపి నాలెడ్జ్ పెంచుకోండి. నాలెడ్జ్ తీసుకున్నారంటే మనకి కాన్ఫిడెంట్ పెరుగుతుంది. ఎవ్వరూ మోటివేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నాలెడ్జ్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. ప్రోడక్ట్స్ కొనిపించాలన్న మైండ్ సెట్తో వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు. వెస్టేజ్ గురించి చెప్తున్నామన్న మైండ్ సెట్లోకి వెళ్ళండి. చెప్పడం మాత్రం మన వంతు. రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు. వచ్చినప్పుడు ఆగదు.
వద్దు అన్న. ఈరోజు నేను చేసిన జూమ్ మీటింగ్స్, మార్నింగ్ ట్రైన్లో నుంచి జూమ్ మీటింగ్ చేస్తూ వచ్చా, కాల్స్ మాట్లాడుతూ ఉన్నా. ఒక పర్సన్, మేడం ఏం చేస్తున్నారు అని అడిగారు. సార్ ఇలా నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ సార్ అన్న. ఏ కంపెనీ అన్నారు. వెస్టేజ్. అవునా, నాకైతే చాలా బాగా నచ్చింది, మీరు చేస్తూనే ఉన్నారు అప్పటి నుంచి, ఇక్కడ ఏం చేయాలా అన్నారు. యాప్ చూపించాను, మీకు మీటింగ్ ఒకటి పంపిస్తాను సార్ చూడండి అన్న. అంత లోపల నేను లహరి మేడంతో వస్తూ ఉన్నాను కారులో. నేను కారు ఎక్కే లోపల ఆయన నాకు ఆధార్ కార్డు, మెయిల్ ఐడి అన్నీ సెండ్ చేశాడు. ఒక్కసారి రిజల్ట్ వస్తే ఆగదు, రిజల్ట్ వచ్చేదాకా ఓపిక ఉండాలి. ఖచ్చితంగా ఆ ఓపిక అనేది, పేషెన్సీ, ఎంత కోపం ఉంటుందో మాకు కూడా, కానీ అన్నీ పక్కన పెట్టాం. కొన్ని విషయాలు మార్చుకోవాలి. ఖచ్చితంగా చేంజ్ అయ్యామంటే చేంజ్ అయ్యే విషయాలు ఇక్కడ దొరుకుతున్నాయి. ఈరోజు ప్రతి ఒక్క విషయానికి ఇంట్లో కూడా ఈరోజు బిజినెస్ ఉమెన్గా చూస్తున్నారా? నన్ను ఎలా చూస్తుంటారు? గర్వంగా చూస్తుంటారా మా మదర్ అని? దొరికిందా లేదా? ఏం తెలియదు నీకు, నోరు మూయి అన్న మా హస్బెండ్ ఎలా చూస్తున్నారు? సౌజీ లేచావా, తిన్నావా, పికప్ చేసుకున్నారా, మళ్ళీ మీటింగ్ అయిందా, ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు? ఇదే కదా అందరూ ఎదురు చూసేది. మనం సక్సెస్ అయితే అన్నీ చేరుకుంటాయి. ఉన్నాము పోయాము అనేది కాకుండా ఏదో ఒకటి సాధించాలని కోరిక తపన ఉన్న వాళ్ళే ఇక్కడ ఉన్నాం. మనకందరికీ గ్రేట్ ఆపర్చునిటీ వెస్టేజ్ దొరికింది. వెస్టేజ్ 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 అని జపం చేస్తూ వచ్చా. వెస్టేజే నా లైఫ్ అనుకున్నా. వెస్టేజ్కి నేను ఏమి ఇవ్వాలో నాకు తెలియలేదు, నాకెంతో ఇచ్చింది. ఇంకా నాకు ఇంత ఇచ్చిన వెస్టేజ్కి మేము ఎలా ఇస్తాం? లీడర్స్ అందరం ప్రాణం పెట్టుకొని వర్క్ చేస్తున్నాం. ఒక లేడీగా చెప్తున్నా, రాత్రి 1 గంటకి 2 గంటలకి రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్. సార్ నేను ఉండగలుగుతానా? అలా ఉండొచ్చా? మన ఆచారంలో అలా ఉండొచ్చా? నేను ప్రయాణం చేశాను అలా. మరి మీ విషయం? 3 days 4 days ఇంట్లో నుంచి బయట వస్తే ఆ ఇల్లు ఎలా ఉంటుంది? కానీ నేను చేస్తున్నా. ఆ 4 days తర్వాత, ఆ ఇంటి తర్వాత చాలా విషయాలు చూడాల్సింది నేనే. అది చేసుకుంటూ ఇవి చేసుకుంటూ ఒక లేడీగా నేను సక్సెస్ అయ్యానంటే మీ విషయం, మీకు ఫ్రీ. చాలా విషయాలు దాటుకొని వెళ్ళొచ్చు మీరు, ఎక్కడ భయం లేదు మీకు. ప్రతి నిమిషం భయపడాలి సార్. మేము ఒక్కొక్క దగ్గర బస్సులో ఒంటరిగా ఉంటాం, ఎవరు ఉండరు. బస్సు కండక్టర్నే దేవుళ్ళుగా నమ్ముకొని వెళ్ళిపోతూ ఉంటాం. దిగేదాకా దేవుడే మాకు దిక్కు. అలాంటి జర్నీస్ చేసాం. లేడీస్ మనకొక ప్లస్ ఉంది. ఏ ఇంట్లో అయినా వరండాలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఇంటి వంటింట్లో వరకు వెళ్ళి ప్లాన్ చెప్పచ్చు మనం. ఈజీగా మూవ్ అవ్వచ్చు. రాబోయే రోజుల్లో, ఇప్పుడు నేను స్టార్ట్ అయ్యే రోజుల్లో 2 ఉన్నారన్న ఉమెన్స్, ఇప్పుడు ఎలా ఉన్నారు? 50% వచ్చేసాం. రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో ఆలోచించుకొని చూడండి. వాళ్ళు ఏంది మనకి చేసేది కాదు, మన పిల్లలకి మనం ఏం చేస్తున్నాం, మన హస్బెండ్కి మనం ఏం చేస్తున్నామని కరెక్ట్గా లేచి కరెక్ట్ అయిన టైంలో అడుగు పెట్టారు. మేము ఎంత దూరం జర్నీ చేసి ఈ ప్లేస్కి వచ్చాం. ఇప్పుడున్న ప్లాన్కి, ఇప్పుడున్న వెస్టేజ్లో ఉన్న ఆఫర్స్కి మనమందరం మేము చేసిన అన్ని సంవత్సరాలు మీకు చాలా తక్కువ టైంలో ఆ ఇన్కమ్ వస్తుంది. 30,000 రావడానికి 2 years పట్టింది. పోయిన మంత్ మన టీంలో జాయిన్ అయిన ఒక పర్సన్కి 30,000 సింగిల్ మంత్లోనే. ప్లాన్ అలా విధంగా ఉంది. వెల్త్ ప్యాకేజ్ ఇచ్చారు కదా, అవునా కాదా? ఇండియాలోనే ఒక 5-6 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు కదా. ఆ 6 మెంబర్స్లో మన టీంలో, మా టీంలో ఉన్నవన్న ఒక పర్సన్. అంటే ఆ 30,000 ప్లాన్ చూడండి, వచ్చిన ఒక పర్సన్ 1 నెలలో సంపాదించుకుంటున్నాడు. ఎప్పుడో వచ్చారే వాళ్ళు, ఎప్పుడో జాయిన్ అయ్యారో కాదు, ఎప్పుడు వచ్చినా కూడా వెస్టేజ్లో మార్కెటింగ్ ప్లాన్ అద్భుతంగా ఉంది. వచ్చిన పర్సన్ ఆ మంతే సంపాదించుకునే ప్లాన్ ఉంది. ప్రోడక్ట్స్ ఎక్సలెంట్. ఈరోజు మా ఇంట్లో మా చెల్లెలకి ఒక బాబు ఉన్నాడు అంటే వెస్టేజ్ ప్రోడక్ట్స్, ఇంకా ప్రోడక్ట్స్ గురించి అమేజింగ్. ప్లాన్ సూపర్. దీనికన్నా ఎంజాయ్మెంటు, ఈ విధమైన గౌరవం, రెస్పెక్ట్ ఏం లేదు సార్ ఇక్కడ. ఆలోచించకుండా ప్రతి ఒక్కరూ ఫాస్ట్గా గ్రో అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఫాస్ట్ అయింది. ఇదే ఫాస్ట్లో మనం అందరం కలిసి వెళ్ళామంటే అందరం కలిసి సక్సెస్ అవ్వచ్చు. నాకు ఈ గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చి నన్ను ఇక్కడ దాకా రప్పించిన మన గ్రేట్ మెంటర్ మీ అందరికీ, మన గ్రేట్ రంజిత్ సార్కి నేను ఇక్కడ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదే ఫస్ట్ టైం నేను ఇంతమందిలో మాట్లాడడం. సెకండ్, నన్ను ఇంత దూరం అప్లైన్గా నాకు చాలా విషయాలు నేర్పిస్తున్న అప్లైనర్ తిరుమలయ్య సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా.
థర్డ్, నన్ను నిలబెట్టిన నా లైఫ్ లైన్స్ నాకు సపోర్ట్ ఉంటూ మేమున్నాం. మనకు చెక్కు మారుతూ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే వాళ్ళు ఆ చెక్కుకు వస్తారని. ఒకరు ఎదుగుతూ ఉంటే చూసే లోకంలో వెస్టేజ్లో మాత్రం అప్లైన్ ఎదుగుతూ ఉంటే చప్పట్లు కొడుతూ ముందుకు వస్తారు, ఎందుకంటే వాళ్ళు ఎదుగుతారని. అటువంటి ఒక లైఫ్ లైన్ సపోర్ట్తో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. చాలా రోజుల్లో ఒక్కొక్క వంట చేయనప్పుడు పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్తున్నా. నెక్స్ట్, నువ్వు వెళ్ళు, ఇంకా నేను చూసుకుంటాను. నిన్ను నమ్మి, నువ్వు ఫ్యామిలీ కోసమే దిగావు, కానీ నిన్ను నమ్మి చాలామంది ఫ్యామిలీస్ ఉన్నారు. ఇంట్లో దీపం పెట్టలేదు, కార్తీక మాసం, అది నాగల చవితి రేపు ఏదేదో అన్నీ వస్తున్నాయి. అది కాదు నీది, నువ్వు అందరి ఇళ్ళల్లో దీపం పెట్టాలి. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటున్నాను. మా హస్బెండ్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. మా హస్బెండ్ అంతా సపోర్ట్ చేయకపోతే స్టార్టింగ్ డేస్లో ఎలా ఉన్నారో మీకు చెప్పా. ఈరోజు 200% నాకు సపోర్ట్ చేస్తూ నా వెంటుండి, నేను ఎక్కడ 2:30కి నేను మేలుకున్నప్పుడంతా ఆయన మేలుకోవాల్సిందే. నేను 2:30కి ట్రైన్ దిగాలంటే ఆయన మేలుకొని దిగేవా అని అడగాల్సిందే. అటు నాకు లోపల ఇంట్లోనే ఉండి తామరపు అందరికీ కనిపిస్తుంది కింద కాడ మా హస్బెండ్. ఆయనకి ఈ ప్లేస్లో నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ మీ అందరూ ఈరోజు సక్సెస్ అయి వెళ్ళాలని కోరుకుంటూ ఈ సెక్షన్ ఇందరితో ముగిస్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ లీడర్స్. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మన ఒక బాలి సార్, దీపక్ సార్, కన్వర్ సార్ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెల్. జోరుగా క్లాప్స్. జోరుగా జోరుగా చప్పట్లు, జోరుగా చప్పట్లు సార్. నించోని 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 చెప్పండి జోరుగా. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, కూర్చోండి కూర్చోండి. ఎస్, కూర్చోండి. చూడండి, ఒక హౌస్ వైఫ్గా ఉంటూ 3.5 లక్షలు పర్ మంత్ తీసి కూర్చోండి సార్, ప్లీజ్ కూర్చోండి, అందరూ కూర్చోండి. కూర్చోండి లాస్ట్లో ప్లీజ్, లాస్ట్లో అందరూ కూర్చోండి ప్లీజ్, అందరూ కూర్చోండి ప్లీజ్. ఒక 5 minutes కూర్చోండి. ఎస్, సో ఒక హౌస్ వైఫ్గా ఉంటూ మేడం ఈరోజు 3.5 lakhs తీసుకోవడమే కాకుండా 1.5 కోటి పైన పెట్టి డూప్లెక్స్ హౌస్ కట్టడమే కాకుండా ఫాదర్ని, అదే రకంగా హస్బెండ్కి కూడా స్విట్జర్లాండ్